కనిపిస్తుందా? అందరూ చెప్పు. నాకు అనిపిస్తుంది. హలో హలో, గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నా వీడియో ఆడియో రెండు ఓకే అయితే నేను ఐ officially start. The technical glitches లేకపోతే I am already in live. So, hello. నవల స్రవంతికి స్వాగతం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ పాండమిక్ టైమ్స్ లో కనెక్టివిటీ లేని ఈ కాలంలో, డిస్కనెక్ట్ అయిపోయిన కాలంలో, హౌస్ అరెస్ట్ అయిపోయిన ఈ కాలంలో నవల స్రవంతి అనేటువంటి ఇనిషియేటివ్ తోటి క్రియేటివ్ గా ఆలోచించి సోషల్ ఇష్యూస్ మీద ఇతర సాహిత్య అంశాలతోటి కూడుకున్నటువంటి పుస్తకాలను పరిచయం చేసేటువంటి ఈ నవల స్రవంతి అనేటువంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేసిన పడాల అండ్ శ్రీశైల్ కి ఫస్ట్ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. దిస్ ఇస్ హౌ వీ యూజ్ social media, powerful social media like FB. This is a very constructive way of using social media అని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈరోజు మనకు నవలా స్రవంతిలో నేను 2 రోజుల తర్వాత యాక్చువల్గా నేను 24th ఎల్లుండి నేను నా స్లాట్ ఉండింది. ఇవాళ శ్రీశైల్ నన్ను ముందు తోశాడు. ఇవాళ నేను పరిచయం చేసినటువంటి నవల కాదు, అది ఒక ఆత్మకథ, ఒక హిజ్డా ఆత్మకథ. తెలుగులో వచ్చిన పుస్తకం ఇది. లైవ్ లో వినిపిస్తోంది. ఓకే. హాయ్ శ్రీశైల్. ఎస్, వినిపిస్తోంది, కనిపిస్తుంది. ఓకే. మా ఊర్లో ఒక అనెక్డోట్ చెప్తాను బిఫోర్ ఐ స్టార్ట్ ది యాక్చువల్ బుక్ ఇంట్రొడక్షన్. మా ఊర్లో నబీ టూరింగ్ టాకీస్ అని ఉంటుండే. చిన్నప్పుడు ప్రొజెక్టర్ బొక్కలో నుంచి చూసి ఎంతమంది ఆడియన్స్ వచ్చారో చూసుకుని అప్పుడు సినిమా స్టార్ట్ చేసేవాడు. అంతవరకు వెంకటేశ్వర కాఫీ పొడి, శ్రీనివాస క్లాత్ స్టోర్ ఇట్లాంటి స్లైడ్స్ వేసేవాడు. అట్లా నేను ఒక 40 మంది అని వచ్చేంత వరకు స్లైడ్స్ వేద్దాం అనుకుంటున్నాను. లైవ్ లో ఎంతమంది అనంత్? ఓకే, విల్ స్టార్ట్. ఇది ఇవాళ నేను పరిచయం చేయబోతున్నటువంటి పుస్తకం ఒక ఆత్మకథ, ఒక హిజ్రా ఆత్మకథ. దొరైస్వామి అనేటువంటి ఒక అబ్బాయి రేవతి అనేటువంటి ఒక మహిళగా రూపాంతరం చెందిన ఆ ప్రయాణం, ఆమె చేసినటువంటి ఒక జర్నీ, ట్రమాటిక్ జర్నీ, అసర్షన్, తన ఆత్మ అభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ తను ఒక మహిళ కావాలి, ఒక కంప్లీట్ ఉమెన్ గా కావాలి అనేటువంటి తన ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేసినటువంటి ఒక జీవిత కథ. ఇంగ్లీష్ లో ఇది ట్రూ లైఫ్ స్టోరీ అని ఉంటుంది. తెలుగులో అనువాదం అయ్యేసరికి ఆత్మకథ అయింది. ఈ అనువాదానికి మనకు తెలిసిందే, ఇది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది సత్యవతి గారికి. ఈ పుస్తకాన్ని నేను పరిచయం చేయబోతున్నాను. ఈ పుస్తకం 2010 అంటే 10 సంవత్సరాల కింద ఇంగ్లీష్ లో వచ్చింది. ఇంగ్లీష్ లో దాని టైటిల్ ద ట్రూత్ అబౌట్ మీ, ఎ హిజ్రా లవ్ స్టోరీ, ఎ హిజ్రా లైఫ్ స్టోరీ. దాన్ని 2014లో హైదరాబాద్ బుక్ ప్రెస్ వాళ్ళు నిజం చెప్తున్నా
ఒక హిజ్రా ఆత్మకథ అనే పుస్తకం తెలుగులో తీసుకొచ్చారు. సత్యవతి గారు దీన్ని అనువాదం చేశారు. ఈ పుస్తకం చదువుతున్నంతసేపు నాకు డానిష్ గర్ల్ అనే సినిమా గుర్తొచ్చింది. డానిష్ గర్ల్ అనే సినిమా ట్రాన్స్జెండర్ మీదనే. డేవిడ్ ఎబ్స్ట్రాఫ్ రాసినటువంటి నవల ఇదే టైటిల్ తోటే, డానిష్ గర్ల్ అనే టైటిల్ తోటే సినిమా కూడా తీశారు. టామ్ హూపర్ డైరెక్టర్. దీనికి ఆస్కార్ అవార్డ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది దానికి. దీంట్లో లిల్లీ ఎల్బే, జెరెడే వెగనర్ అనే ఇద్దరు పెయింటర్స్ కి సంబంధించినటువంటి లైఫ్ స్టోరీని ఆధారంగా చేసుకుని, ఆ నవల ఆధారంగా చేసుకున్నటువంటి సినిమా ఇది. ఈ సినిమా నవలతోటి చాలా డివేట్ అయిందని, దానికి చాలా చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. వాళ్ళని కరెక్ట్ ట్రూత్ఫుల్ రిప్లికా కాదు, ట్రూత్ఫుల్ డిపిక్షన్ కాదు అనేటువంటి కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. బట్ కాంట్రవర్సీస్ అపార్ట్, లిల్లీ ఎల్బే ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఫస్ట్ ఉమెన్ హూ అండర్వెంట్ జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీ. ఆమె ఒక మగవాడిగా, బయాలజికల్ గా మగవాడిగా పుట్టిన లిల్లీ ఎల్బే ఒక అమ్మాయిగా సర్జరీ చేసుకుని అమ్మాయిగా మారిపోతుంది. దాన్ని బేస్ చేసుకున్న సినిమా డానిష్ గర్ల్. డానిష్ గర్ల్ లో నాకు అంతా నచ్చినటువంటి, నాకు బాగా హాంట్ చేసేటువంటి ఒక ఫిలసాఫికల్ బేస్ ఇచ్చేటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే, 100% male and 100% female are theoretical types which do not exist in real life. అంటే 100% మగ 100% ఆడ అనేటువంటిది థియరిటికల్, సైద్ధాంతిక పరమైనటువంటిదే కానీ అది నిజ జీవితంలో ఎగ్జిస్ట్ కాదు, ఉండదు అనేటువంటి ప్రిమైస్ తోటి లిల్లీ ఎల్బే తన బుక్, ఈ సినిమా తర్వాత రీఅసైన్మెంట్ సర్జరీ ముందు రాసినటువంటి బుక్ లో తను కోట్ చేస్తుంది. ఈ డానిష్ గర్ల్ సినిమాలో కూడా ఆ కోట్ ని చాలా ప్రధానంగా వాడతారు. అది నన్ను చాలా ఆకట్టుకున్నటువంటి కోట్, అది కొటేషన్. అది ఈ బుక్ చదువుతున్నంతసేపు ఆ కొటేషనే గుర్తొచ్చింది. ఆ కొటేషన్ ఈ పుస్తకానికి సంబంధించినటువంటి ఒక రకమైన ఎమోషనల్ కనెక్ట్ ఒకటి క్రియేట్ చేసింది నాకైతే. ఈ హెచ్బిటి వాళ్ళు వేసినటువంటి రేవతి పుస్తకం ఇంగ్లీష్ లోనే ఫస్ట్ పబ్లిష్ అయింది. ఇంగ్లీష్ లో ఎందుకు పబ్లిష్ అయింది అని కూడా రేవతి తన కారణం చెప్పారు, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మణిపాల్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ లో ఎందుకంటే తమిళ్లో తను యాజ్ ఇట్ ఈస్ గా చెప్పితే చాలా నిక్కచ్చిగా, చాలా సూటిగా, ఉన్నట్టుగా అనుభవాల్ని, సంఘటనల్ని, ఉద్వేగాల్ని, తను ఎన్కౌంటర్ చేసినటువంటి, తనతో రియాక్ట్ అయినటువంటి మనుషుల ఉద్వేగాల్ని కూడా, వాళ్ళు ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు, ఎంత క్రూయల్ గా ఉన్నారు, ఎంత ఇండిఫరెంట్ గా ఉన్నారు, ఎంత ఉదాసీనంగా ఉన్నారు, ఎంత తనని హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్ లోకి, స్టేట్ లోకి తోసివేశారు అనేటువంటి ఆ సిచ్యువేషన్ ని యాజ్ ఇట్ ఈస్ గా తను డాక్యుమెంట్ చేసేసింది నెరేటివ్ లో. ఈ నెరేటివ్ ఇట్లాగే తమిళ్లో వస్తే తన ఫ్రెండ్స్, తన హిజ్డా కమ్యూనిటీ, తన ఫ్యామిలీ, ముఖ్యంగా వాళ్ళ అమ్మ, నాన్న, అన్నలు, వదిన, వీళ్ళందరూ కూడా ఎట్లా అర్థం చేసుకుంటారో, ఎట్లా తీసుకుంటారో అనేటువంటి ఆందోళనకి, యాంగ్జైటీకి గురై తన కో ఆథర్, తన ఈ బయోగ్రఫీ ఇంగ్లీష్ లో రాయడానికి తనతో పాటు పనిచేసినటువంటి గీత తోటి చర్చించి 4 సంవత్సరాల చర్చ తర్వాత తను ఫస్ట్ ఇంగ్లీష్ లో తీసుకొచ్చింది. తర్వాత దీన్నే తమిళ్లో కూడా తీసుకొని వచ్చింది 2014లో. అది సేమ్ ఇయరే దాదాపు మనం కూడా తెలుగులో తీసుకొని వచ్చాం. ఇది నవల కాదు, ఇది యాక్చువల్ గా నవలలో ఉండేటువంటి పాత్రలు, ఔచిత్యాలు, కాల్పనికత ఇవేమీ లేకుండా క్రూడ్ రియాలిటీ అండ్ వెరీ డ్రమాటిక్ జర్నీ ఉంటుంది. చాలా మనము జుగుప్సకు గురయ్యే, మనము డిస్టెన్స్ ని మెయింటైన్ చేసి, దూరం పెట్టేటువంటి డీటెయిల్స్ తోటి మనము చూడడానికే, వినడానికే అసహ్యించుకునే లేదా అనంగీకారంగా ఉండేటువంటి ఒక డిస్టెన్స్ తోటి చదివేటువంటి చాలా సంఘటనల సమాహారమే ఈ జీవిత కథ. అలాగే నడుస్తుంది ఈ జీవిత కథ. ఇంతకుముందు డానిష్ గర్ల్ సినిమా ఎందుకు ప్రస్తావించానంటే, ఈ జర్నీలో కూడా ఈ రేవతి రాసినటువంటి ఒక హిజ్రా ఆత్మకథ అనే పుస్తకంలో కూడా ఒక సినిమాకి, ఒక పవర్ఫుల్ సినిమా, ఒక మంచి సినిమా తీయడానికి, పవర్ఫుల్ సినిమా తీయడానికి కావాల్సినటువంటి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. బ్యూటిఫుల్ క్రష్, ఇన్ఫాక్చుయేషన్ అనేటువంటి లవ్ స్టోరీ ఉన్నది బాల్యంలో. అప్పటికి ఇంకా రేవతి ఒక బాలుడే, అంటే అబ్బాయే. ఆ అబ్బాయి అప్పుడప్పుడే తన దేహంలో వస్తున్నటువంటి చిన్న చిన్న మార్పుల్ని గమనిస్తున్నటువంటి ఒక అబ్బాయి.
ఆ అబ్బాయి ఒక అబ్బాయి ప్రేమలో పడతాడు. అది క్యూట్ లవ్ స్టోరీ, ఒక చిన్న క్రష్ లాంటిది, ఇన్ఫాక్చుయేషన్ లాంటిది. మనం 10th లో 6th లో 10th చదువుకు 10th ఫెయిల్ అయింది, అంతవరకే చదువు. ఆమె 5th నుంచి 6th 7th లో జరిగినటువంటి లవ్ స్టోరీ ఇది. 5th 6th 7th 3 సంవత్సరాలు జరిగేటువంటి ఒక ఇన్ఫాక్చుయేషన్ చాలా క్యూట్ గా నడుస్తుంది. తర్వాత ఒక తను హిజ్రా అయిన తర్వాత, హిజ్రా గ్రూప్ తో కమ్యూనిటీ తోటి ఎక్స్పోజ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఊరికి వెళ్ళిపోతుంది. ఊర్లో నమకల్ థియేటర్ లో, ఒకే ఒక థియేటర్ ఉంటుంది ఆ ఊరు. వీళ్ళ ఊరు నుంచి నమకల్కి వెళ్ళాలి, దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న టౌన్ అది. ఆ టౌన్ లో ఉండేటువంటి ఒక థియేటర్ లో సినిమా ప్రొజెక్టర్ ఆపరేటర్ తోటి లవ్ లో పడుతుంది, సీరియస్ లవ్ లో పడుతుంది. అప్పటికే తను ట్రాన్స్జెండర్ అయిపోయి ఉంటుంది, ఒక మహిళగా ట్రాన్స్జెండర్ గా అయిపోయి ఉంటుంది, హిజ్రాగా మారిపోయి ఉంటుంది. అయినప్పటికీ తను ఒక అమ్మాయినే అనేటువంటి అబద్ధం చెప్పేసి ఆ ప్రేమను కొనసాగిస్తుంది. అట్లాంటి ఒక కాంప్లెక్స్ నెరేటివ్, ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది దాంట్లో. ఒక అబద్ధాన్ని బేస్ చేసుకొని తన అస్తిత్వం తాలూకు ఒక అబద్ధం మీదనే నడిచేటువంటి ఒక లవ్ స్టోరీ కూడా ఒక దీంట్లో ఈ పుస్తకంలో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మూడో రిలేషన్షిప్ చాలా సీరియస్ రిలేషన్షిప్. రేవతి సంగమ అని ఒక ఎన్జిఓలో తర్వాత కాలంలో పనిచేస్తారు. తర్వాత సంగమలో ఆఫీస్ స్టాఫ్ గా చేరతారు. దాని డీటెయిల్స్ మళ్ళీ చెప్తాను నేను. అక్కడ పనిచేసేటువంటి సీనియర్ స్టాఫ్ తోటి ఒక లివింగ్ రిలేషన్షిప్ లో, లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ లో 1 year పాటు తను ఫార్మల్ గా పెళ్లి చేసుకుని, ఒక గుడిలో పెళ్లి చేసుకుని, దండలు మార్చుకొని పెళ్లి చేసుకుని కాపురం చేస్తుంది. భార్యాభర్తల్లాగానే వాళ్ళు కాపురం ఉంటారు. ఆ 1 year నెరేటివ్, ఒక ఆ ఫ్యామిలీ లైఫ్, ఒక హిజ్డా. ఇక్కడ ఈ రిలేషన్షిప్ లో తను ట్రూత్ఫుల్ గానే ఒక హిజ్డా అని తెలిసే అతను పెళ్లి చేసుకుంటాడు. ఆ సంస్థే హిజ్రా ట్రాన్స్ సెక్షువల్స్ కోసం పనిచేసేటువంటి సంస్థ, బెంగళూరు బేస్డ్ సంస్థ అది, సంగమ. ఆ సంస్థలో ఉండేటువంటి ఒక సీనియర్ స్టాఫ్ నే పెళ్లి చేసుకుంటుంది. అతనితోటి చిన్న రప్చర్ అవుతుంది, అతనితోటి చిన్న డిస్టెన్స్ వస్తుంది. ఆ రిలేషన్షిప్ కూడా స్ట్రెయిన్ అయిపోతుంది, దాంట్లో నుంచి కూడా డిస్టెన్స్ అయిపోయి బయటకు వస్తుంది. ఈ మొత్తం నెరేటివ్ లో ఈ 3 రిలేషన్షిప్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. నేను సినిమా తీయడానికి కావాల్సినటువంటి ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటి పర్స్పెక్టివ్ లో మాట్లాడుతున్నాను నేను. బిఫోర్ ఐ యాక్చువల్లీ ఇంట్రడ్యూస్ ద జర్నీ. ఇందులో వయలెన్స్ ఉంటుంది. మనము చూడడానికి కూడా, అంటే బుక్ మూసేసి నేను చాలా సార్లు నేను సిగరెట్ తాగడానికో బయటకు వెళ్ళి, ఎందుకు ఇంత వైలెన్స్, ఇంత ఇన్సల్ట్, ఇంత రిజెక్షన్ సొసైటీ నుంచి, కమ్యూనిటీ నుంచి, పియర్ గ్రూప్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్స్ నుంచి కూడా ఎదుర్కొంటూ కూడా ఈమె చేసే జర్నీ చాలా సార్లు డిస్టర్బ్ చేస్తుంది. నన్ను డిస్టర్బ్ చేసింది చదివేటప్పుడు. ఇది దాదాపు 160 పేజీల పుస్తకం ఇది. కరెక్ట్ గా 160 పేజీల్లో నేను 10-12 సార్లు నేను ఈ పుస్తకాన్ని మధ్యలోనే వదిలేసేసి ఆ పేజీ మడత పెట్టేసి నేను అలా ఎక్కడైతే ఆగిపోయానో అక్కడ ఖచ్చితంగా ఒక డిస్టర్బ్ చేసేటువంటి ఒక మన ఇది వరకటి ఏవైతే పారామీటర్స్, వాల్యూ సిస్టమ్ తోటి మనం అప్రోచ్ అవుతామో, ఆ వాల్యూ సిస్టమ్స్, ఆ పారామీటర్స్ షార్టర్ అయిపోయేటువంటి ఒక పరిస్థితి, ఒక మానసిక స్థితికి నేను లోనయ్యి దాన్ని నేను ఆ డిస్టర్బెన్స్ నేను తీసుకోలేకపోయాను. అలాంటి పరిస్థితి చాలా 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 చోట్ల ఈ ఆత్మకథలో నాకు ఎదురైంది. వయలెన్స్, క్రైమ్, ట్రాజడీ, సూయిసైడ్, మర్డర్స్, పోలీస్ అట్రాసిటీ, స్టేట్ అట్రాసిటీ, వాట్ నాట్. ఇంకా హిజ్రా కమ్యూనిటీలోనే అట్రాసిటీస్, హిజ్రా కమ్యూనిటీలోనే వయలెన్స్, హిజ్రా కమ్యూనిటీలోనే భౌతిక దాడులు, ఇవన్నీ కూడా ఈ నెరేటివ్ లో అంతర్భాగంగా అలా చక 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 మనల్ని తీసుకెళ్తాయి మన రీడింగ్ లో. బట్ ఇట్స్ అ వెరీ పెయిన్ఫుల్ రీడింగ్, I should confess it. ఈ పుస్తకం తను రాయడానికి ఇంత నిఖచ్చిగా, ఇంతే ట్రూత్ఫుల్ గా, ఈ ఉన్నదున్నట్టు రాయడానికి, తమిళ్లో ఈ ఆత్మకథ పేరు ఉన్నదున్నట్టు అనేటువంటి అర్థంతో ఉంటుంది. చెప్తాను నేను. తమిళ్లో ఈ హిజ్రా ఆత్మకథ టైటిల్ వెళ్ళైములి. వెళ్ళైములి అంటే తేట తెల్లం, అంటే ఉన్నదున్నట్టుగా చెప్పడం, తేట తెల్లంగా చెప్పడం అనేటువంటిది. ఆ వెళ్ళైములి అనేటువంటి పేరుతోటే 2011లో 11లో పబ్లిష్ అయింది తమిళ్లో. ఈ తమిళ్లో పబ్లిష్ అవ్వడానికి ఈ పుస్తకానికి ప్రేరణ తమిళ్లో పబ్లిష్ చేసినప్పుడు 2011లో రేవతి
తను ఈ పుస్తకం రాయడానికి ప్రేరణ బామ అనేటువంటి ఒక దళిత మహిళ, తమిళ దళిత మహిళ పేరు చెప్తుంది. ఆమె దళిత మహిళ, మొదటి దళిత మహిళ ఆత్మకథ తమిళ్లో కరుక్కు అనేటువంటి ఆత్మకథ. ఆ దళిత మహిళ రాసినటువంటి కరుక్కు అనేటువంటి పుస్తకమే తను ఈ హిజ్రా ఆత్మకథ రాయడానికి ప్రేరణ అని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పింది, ప్లస్ తమిళ పుస్తకంలో కూడా చెప్పింది. దీంట్లో తెలుగు పుస్తకంలో అది క్యారీ కాలేదు. అయితే కరుక్కు అంటే తమిళ్లో తాటాకులు. తాటాకులు అంటే అక్కడ తమిళ్లో 2 అంచులు పదునున్నటువంటి కత్తి లాంటి అర్థం. సో కరుక్కులో చాలా ఇలాంటి నిక్కచ్చి నిజమైన యథార్థ జీవన యథార్థ గాథల హింస, అవమానాలు, వాటి తాలూకు యాజ్ ఇట్ ఈస్ నెరేటివ్ కరుక్కులో ఉంటుంది. ఆ కరుక్కే, బామ రాసిన కరుక్కే రేవతి గారికి కూడా ఇన్స్పిరేషన్ రాయడానికి. రేవతి తనను తాను ఒక యాక్టివిస్ట్ రైటర్ గా పరిచయం చేసుకుంటారు చాలా ఇంటర్వ్యూస్ లో కూడా. ఆమె ఒక కొటేషన్ తరచుగా వాడుతుంది, రైటింగ్ ఈజ్ యాక్టివిజం అంటుంది. ఇది నాకు చాలా బాగా నచ్చినటువంటి కొటేషన్. అనుభవంలో నుంచి తప్ప ఇట్లాంటివి రావు. రైటింగ్ ఈజ్ యాక్టివిజం అంటే నాట్ జస్ట్ డూయింగ్ ఎ ధర్నా ఇన్ ద క్రాస్ రోడ్స్ ఆర్ నాట్ జస్ట్ డూయింగ్ అజిటేషన్స్ ఆర్ అవి. అపార్ట్ ఫ్రమ్ దాట్, activity is also writing what you think in order to convince, confess, in order to exchange your ideas, in order to convince people about what you think. నీ ఆలోచనల్ని ఇతరులతోటి సమ్మతి తీసుకోవడానికి మాట్లాడడం, రాయడం, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి మాధ్యమాలు, ఛానల్స్. అలాంటి వాటిలో రైటింగ్ ఇస్ యాక్టివిజం అనేటువంటి సింగిల్ లైన్ తోటి ఆమె చాలా సార్లు మాట్లాడింది తన ఇంటర్వ్యూలో. ఈ హిజ్రా ఆత్మకథ రాయడానికి ముందు కరెక్ట్ గా తను ఇంకో పుస్తకం కూడా రాసింది. ఆ పుస్తకం ఒక 20 మంది హిజ్రాల ప్రొఫైల్స్, అంటే వాళ్ళ జీవన శైలులు, వాళ్ళ ప్రయాణాలని డాక్యుమెంట్ చేసేటువంటి ఒక నెరేటివ్ ఇంటర్వ్యూలు చేసి ఒక పుస్తకంగా అచ్చివేసింది తమిళ్లోనే. తమిళ్లో ఆ పుస్తకం పేరు ఉరువం ఉనర్వం, అంటే బాడీలోని ప్రతి భాగం మాట్లాడుతుంది. ఈ పేరుతోటి వచ్చినటువంటి 25 హిజ్రాల ఇంటర్వ్యూస్, డీటెయిల్ ఇంటర్వ్యూస్, రాసినటువంటి అనుభవం ఉంది. అందుకని తాను పరిచయం చేసుకుంటుంది. ఆమె ట్రాన్స్సెక్షువల్ రైటర్ అండ్ యాక్టివిస్ట్ అని పరిచయం చేస్తారు. రైటర్ అని ఫస్ట్ చెప్పి తర్వాత యాక్టివిస్ట్ అని పరిచయం చేసుకుంటుంది చాలా ఇంటర్వ్యూస్ లో. ట్రాన్స్సెక్షువల్ అంటే ట్రాన్స్ ఉమెన్ గురించి, ట్రాన్స్ మెన్ గురించి పనిచేసేటువంటి ఒక యాక్టివిస్ట్ గా, రైటర్ గా పరిచయం చేసుకుంటుంది. ఇలాంటి ఆత్మకథల్ని చదువుతున్నప్పుడు ఇవి మామూలుగా అంటే ఏదో సక్సెస్ స్టోరీనో కాకుండా ఏ కళారంగాల్లోనో ఏ రంగంలోనో నిష్ణాతుడైనా లేదా కృషి చేసినటువంటి ఒక వ్యక్తి యొక్క ఆత్మకథ కాకుండా అనుభవాలన్నీ అవమానాలుగా సాగిన, రిజెక్షన్ తో కూడుకున్న, సొసైటీ నుంచి, ఫ్యామిలీ నుంచి, కమ్యూనిటీ నుంచి రిజెక్షనే ఎదుర్కొన్నటువంటి ఒక వ్యక్తి రాసినటువంటి ఆత్మకథలో మనము చూస్తే ఆ రైటింగ్ వెనక ఏదో ఇన్స్పిరేషన్ లేదా మోటివ్ లేదా స్ట్రాంగ్ ఒక ప్రిమైస్ ఉండాలనుకుంటాం. చాలా ఇంటర్వ్యూస్ లో రేవతి మళ్ళీ కోట్ చేసేది ఏంటంటే, రైటింగ్ అబౌట్ ట్రామా ఈజ్ అన్ ఇంపార్టెంట్ అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద హీలింగ్ ప్రాసెస్ అనేటువంటి స్కూల్ ఆఫ్ థాట్ కి ఈమె స్ట్రాంగ్ బిలీవర్ అని చెప్తుంది. అంటే ట్రామా గురించి రాయటమే ట్రామాకు చికిత్స లాంటిది, లేదా ఆ గాయం నయం కావడానికి ఆ గాయాలను రాయటమే ఒక రకమైనటువంటి చికిత్స అనేటువంటి ధోరణిలో ఆమె మాట్లాడుతుంది. నిజమే, ఈ బుక్ చదివితే మనకి ఏమర్థమవుతుందంటే, ఈ ట్రామా అంతా రాయకపోతే నిజంగా రేవతి హీల్ అయ్యేదా, రేవతి మూవ్ ఆన్ అయ్యేదా, రేవతి నెక్స్ట్ లెవెల్ థింకింగ్ కి వెళ్ళేదా, ఈ ట్రామాలోనే కొట్టుమిట్టాడుతూ ఉండేదా, ఈ గుంజాటంలోనే ఉండిపోయేదా అని అనిపిస్తుంది. అందుకనే రైటింగ్ అబౌట్ ట్రామా ఇస్ అన్ ఇంటెగ్రల్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హీలింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఈ నవల, ఈ జీవిత కథ ప్రిమైస్ గా కూడా నేను గుర్తించాను. ఇది తన 3వ తరగతి నుంచి 33వ ఏట వరకు
డీటెయిల్డ్ గా తను ఎంపిక చేసుకున్న ఈవెంట్స్ నే అని చెప్పింది. చాలా డిస్క్లైమర్ 2-3 చోట్ల ఈ నెరేటివ్ లో తను అన్ని రాయలేదు, నేను ఎంపిక చేసుకున్నవి మాత్రమే రాశానని చెప్పింది. ఈ ఎంపిక చేసుకున్న వాటితో కూడా చాలా మందితో గొడవ అవుతుంది, చాలా మందితో డిస్ప్యూట్స్ వస్తాయన్నటువంటి భావనతోటి ఇంగ్లీష్ లో పబ్లిష్ చేసింది. అయితే తను ఎంపిక చేసుకున్నటువంటి అంశాల్లో ఏమాత్రం రాజీ లేకుండా, ఏమాత్రం దాచకుండా, ఏమాత్రం తన ఉద్వేగాన్ని, తన అవమానాల్ని యాజ్ ఇట్ ఈస్ గా అక్షర రూపంలో డాక్యుమెంట్ చేసింది. ఈ రేవతి పదే పదే తన ఈ అనుభవాల్ని ఒకసారి పుస్తకం వేసిన తర్వాత ఊరుకోలేదు. చాలా సభల్లో, చాలా వర్క్ షాప్స్ లో, చాలా స్టూడెంట్స్ మధ్య 3000 నుంచి 4500 స్పీచ్లు ఇచ్చానని చెప్తుంది ఒక వెబ్సైట్ లో. నేను చెక్ చేస్తే 3000 స్పీచ్లు అంటే ఇదే మాట్లాడాలి. తన ఈ పుస్తకంలో ఏం మాట్లాడిందో ఆ అనుభవాలనే మళ్ళీ రిలీవ్ చేసి మాట్లాడాలి, మళ్ళీ జీవిస్తూ మాట్లాడాలి, మళ్ళీ ఆకుపచ్చగా మాట్లాడాలి, మళ్ళీ అవే గాయాల్ని మళ్ళీ మాట్లాడాలి. వేరే కమ్యూనిటీస్ తోటి, వేరే డిఫరెంట్ సెక్షన్స్ తోటి అయినప్పటికీ ఇవే గాయాలనే మాట్లాడాలి. ఆ మాట్లాడుతున్న క్రమంలో ఆమెకు నిజంగా ఒక రకమైనటువంటి థియరటికల్ అండర్స్టాండింగ్ ఒకటి వచ్చింది. ఎందుకు మాట్లాడుతుంది, ఎందుకు ఇలా రాసింది అనే దానికి ఒక చిన్న పారాగ్రాఫ్ ఈ పుస్తకంలో చదువుతాను. నేను వార్తాపత్రికల వారితో, టెలివిజన్ ఛానల్స్ తో, బహిరంగ సభల్లో నా సమస్యల్ని గురించి, నా కుటుంబం నన్ను చూసిన తీరు గురించి, పోలీసుల గురించి, మా సమాజం ప్రతి నిత్యం ఎదుర్కొనే అవమానాల గురించి మాట్లాడాను. అంటే నాకు నా కుటుంబం మీద ప్రేమ, పోలీసుల మీద గౌరవం లేదని అర్థమా? అది నా వాంగ్మూలం అంతే అంటుంది. వాంగ్మూలం అనే మాట ఇది ఆమె ఇచ్చేటువంటి ఒక వాంగ్మూలం. ఈ మొత్తం హిజ్రా నెరేటివ్ అంతా కూడా, హిజ్రా ఆత్మకథ అంతా కూడా 3 తరగతి నుంచి 33 ఏళ్ళు వచ్చినటువంటి రేవతి ఇచ్చేటువంటి వాంగ్మూలమే అని మనకు అర్థమవుతుంది చదివితే. ఈ 3వ తరగతి నుంచి 33 ఏళ్ళు వచ్చేంత వరకు ఆమె జీవితంలో ఎన్నో చోట్లకు ప్రయాణాలు సాగించింది. తిరిగి మళ్ళీ బంతి ఎలా అయితే గోడ కొట్టుకుని తిరిగి వస్తుందో, తిరిగి మళ్ళీ తన ఫ్యామిలీ దగ్గరికి వచ్చింది. తన ఫ్యామిలీ దగ్గర యాక్సెప్టెన్స్ ని, తన రిజెక్షన్ ని ఎదుర్కోవడానికి మళ్ళీ చాలా ప్రయత్నాలు చేస్తుంది. తమిళనాడులో సేలం దగ్గర నెమకల్ అనేటువంటి ఊరి దగ్గర చిన్న కుగ్రామంలో పుట్టినటువంటి దొరైస్వామి అనేటువంటి అబ్బాయి రేవతి అనే మహిళగా ఎలా రూపాంతరం చెందాడు, ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, ఆ జర్నీ చెప్పేటువంటి పుస్తకమే ఈ ఒక హిజ్రా ఆత్మకథ. అయితే ఈ రూపాంతరం చెందేటువంటి ఫేజుల్లో మనము బాల్యము, ఏ ఆత్మకథలో చూసినప్పటికీ బాల్యము, విద్యాభ్యాసము, కుటుంబ నేపథ్యం, తర్వాత వాళ్ళు చేసినటువంటి కృషి, ఇట్లాంటివి దాంతో కొనసాగుతుంది. అయితే ఇక్కడ ఈ పుస్తకంలో మాత్రం బాల్యం తర్వాత ఆగిపోతుంది. బాల్యం తర్వాత ఇంకేం ఉండదు. బాల్యం తర్వాత 10వ తరగతి చదువు తర్వాత ఆగిపోతుంది. 10వ తరగతి ఫెయిల్ అవుతుంది. 10వ తరగతి ఫెయిల్ అవడంతో చదువు ఆగిపోతుంది. ఈ లోపు ఆమె దొరైస్వామి అనే అబ్బాయి తన శరీరంలో వస్తున్న మార్పులకు సంబంధించి తను చెందే ఆందోళన, ఆ డిఫరెన్స్ తను పసిగట్టడం, తను వేరే తన అబ్బాయిలతోటి కాకుండా అమ్మాయిలతోటి మింగిల్ కావడానికి ప్రయత్నం చేయడము, అమ్మాయిలాగా బిహేవ్ చేయడము, అమ్మాయిలాగా వేషధారణ మార్చుకోవడం, ఇక్కడి నుంచి మొదలై పూర్తిగా హిజ్రా ఎలా కావాలి. ఆమె చెప్పినట్టు నా బాడీలో ఉక్కపోస్తుంది. నేను ఒక మగవాడిగా పుట్టాను కానీ నా బాడీలో ఇంకో దేహం ఉంది, నా దేహంలో ఇంకో దేహం ఉంది, ఇంకొక స్త్రీ ఉంది, నా మగ దేహంలో ఇంకో స్త్రీ ఇరుక్కుపోయి ఉంది అంటారు చాలాసార్లు. చాలా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ తో ఇదే మాట మాట్లాడుతుంది. ఈ ఇరుక్కుపోవడం లేదా కూరుకుపోవడం లేదా ఉక్క పట్టుకొని ఉండడం అనేటువంటిది ఎక్స్ప్రెషన్ తీస్తుంది. దాన్ని బయటికి తీసుకురావడానికి కావాల్సినటువంటి ఎక్స్ప్రెషన్స్, ఫైట్, స్ట్రగుల్, కమ్యూనికేషన్, ట్రావెల్, ఈ మొత్తం ఈ 33 ఏళ్లలో మనము ఈ పుస్తకంలో కళ్ళ కట్టినట్టు చూపిస్తుంది, కళ్ళకు కన్నీళ్లు తిప్పించినట్టు కూడా రాస్తుంది. దీంట్లో నేను ఈ మొత్తం పుస్తకంలో నవల చదివినట్టు చదవలేను. నేను చాప్టర్ ఈ చాప్టర్ తర్వాత ఆ చాప్టర్ అయింది. ఈ కథ, ఈ ప్లాట్ ఇట్లా ఈ గ్రాఫ్ నుంచి ఈ గ్రాఫ్ నుంచి ఈ సీన్ నుంచి ఈ సీన్ కి కథ ఏమి జరగదు, ముందుకు జరగదు. ఇది ఒక జీవితంలో శకలాలు, జీవితంలో
వెనక ముందుకు వచ్చేటువంటి శకలాలు కూడా ఉన్నాయి దీంట్లో. సీక్వెన్స్ లో కూడా ఈమెమి రాయాలని కూడా అనుకోదు. ఆమె ఏమి ఇంపార్టెంట్ అనుకుందో ఆ సెగ్మెంట్స్ ని ఆమె రాసుకుంటూ వెళ్ళిపోయింది, డాక్యుమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది తన నెరేటివ్ లో. నాకేమనిపించిందంటే దీంట్లో ఈ మొత్తం మూడో తరగతి నుంచి 33 వయసు వచ్చేంత వరకు దొరైస్వామి అనే అబ్బాయి రేవతిగా ఒక మహిళగా ఈ సమాజంతో గుర్తింపు, ఆత్మగౌరవంగా నిలదొక్కునేటువంటి ఒక స్థితికి ఎదిగేంత వరకు మధ్యలో కొన్ని మైల్ స్టోన్స్, కొన్ని మైల్ రాళ్ళు ఉన్నాయనిపిస్తుంది నాకు. ఈ మైల్ రాళ్ళని నేను చర్చించుకుంటూ ఈ పుస్తకాన్ని నేను పరిచయం చేసుకుంటూ వెళ్తాను. ఫస్ట్ వచ్చేసి డైవర్స్ అండ్ డిఫరెన్స్. నేచర్ లో అన్ని డైవర్సిఫైడ్ గా ఉన్నాయి. అంటే ఒక పర్వతము, ఒక సముద్రము, ఒక చెట్టు, ఒక చేమ, ఒక పంది, ఒక ఆడ, ఒక మగ, ఇవన్నీ డైవర్సిటీ. దీస్ ఆర్ ఆల్ డైవర్స్ ఎలిమెంట్స్. దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఈ డిఫరెన్స్ అంటే ఈ వైవిధ్యము, ఈ తేడా, ఈ రెండు కూడా మనము నార్మల్ అండ్ న్యాచురల్ బిహేవియర్ అనేటువంటి కొలమానాలతోటి మనం ఆడ మగ సంబంధాలని చూస్తాం, లేదా ఆడ మగాని, ఆడతనాన్ని, మగతనాన్ని ఈ పారామీటర్ లో చూస్తాం. ఈ పారామీటర్ లో చూడడాన్ని మనము హెటరోనార్మేటివ్ పారామీటర్ అంటాం. హెటరోనార్మేటివ్ సొసైటీ నుంచి వచ్చేటువంటి వాల్యూ సిస్టమ్ నుంచి వచ్చేటువంటి కొలమానాలు ఇవి. హెటరోనార్మేటివ్ సిస్టమ్ అంటే సొసైటీ అంటే ఒక అబ్బాయి లాగా పెరగడం, ఒక అమ్మాయి లాగా పెరగడం. పెరిగిన తర్వాత, ఏజ్ వచ్చిన తర్వాత ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని ఇష్టపడడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, కాపురం చేయడం, మళ్ళీ కాపురాలు కొనసాగించడం. దిస్ ఈస్ వాట్ ఈస్ హెటరోనార్మేటివ్ పారాడిమ్, హెటరోనార్మేటివ్ వాల్యూ సిస్టమ్, హెటరోనార్మేటివ్ సొసైటీ. దీన్ని మనం బైనరీ సొసైటీ అని కూడా అంటారు. బైనరీ సొసైటీ అంటే ఒక ఆడ ఒక మగ, ఏ స్పీషీస్ లో అయినా ఒక ఆడ ఒక మగ ఉంటారు. ఆడ మగ కలిస్తే పునరుత్పత్తికి సంబంధించినటువంటి వాళ్ళ బాధ్యత, వాళ్ళ పాత్ర ఉంటుంది పునరుత్పత్తిలో. దీని బైనరీ సొసైటీ అని కూడా అంటాం. బైనరీ సొసైటల్ వాల్యూ సిస్టమ్ అని అంటాం. ఈ విలువల చట్రంలో నుంచి మనము అబ్బాయిల్ని అమ్మాయిల్ని బేరీజు వేస్తూ, లేదా కండిషన్ చేస్తూ, ట్రైన్ చేస్తూ, సోషలైజ్ చేస్తూ, నార్మలైజ్ చేస్తూ, నార్మేటివ్ గా మనం పెంచి పెద్ద చేస్తూ ఉంటాం. ఈ నార్మల్ అండ్ న్యాచురల్ బిహేవియర్ అంటే అమ్మాయి న్యాచురల్ గా ఇట్లా ఉంటే న్యాచురల్, అబ్బాయి ఇట్లా ఉంటే న్యాచురల్ లేదా నార్మల్, ఇట్లా ఉండకపోతే అబ్నార్మల్, ఇట్లా ఉండకపోతే అమ్మాయి అబ్నార్మల్. అంటే ఈ నార్మ్ కు వ్యతిరేకంగా, ఈ నార్మ్ కు అబరేషన్, ఈ నార్మ్ కి డీవియేషన్ జరిగిందని మనము ఈ హెటరోనార్మేటివ్ సొసైటీ అంటే మనమే ఈ హెటరోనార్మేటివ్ సొసైటీ మనం దాన్ని ఒక అబరేషన్ గా, డీవియేషన్ గా చూస్తుంది. అబరేషన్, డీవియేషన్ ని కరెక్ట్ చేస్తుంది. ఏ అబరేషన్ అయినా సరే కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది సొసైటీ. సో డైవర్స్ అనేటువంటిది, డిఫరెన్స్ అనేటువంటిది ఈ దీంట్లో చూసుకుంటే మూడో తరగతిలో నేను ఈ పుస్తకంలో అంటాడు, మూడో తరగతి నుంచి ఆడపిల్లలతో ఆడుకునేవాడిని, వాకిలి చిమ్మి ముగ్గులు పెట్టేవాడిని, అంట్లు తోమేవాడిని, బడి నుంచి రాగానే అక్క లంగా జాకెట్ వేసుకుని తువ్వాలతో జడ వేసుకునేవాడిని. ఇక్కడ ఇంట్లో అమ్మకు సహాయం చేసే వరకు దాంట్లో ఆడతనం ఏమి చూడకపోవడం, కొంత లేదా చూడడాన్ని వాయిదా వేయడం, చూడడానికి కొంతసేపు వాయిదా వేస్తాం మనం నార్మేటివ్ సొసైటీ, హెటరోనార్మేటివ్ సొసైటీ. ఈ అమ్మకు సాయం చేసినంత వరకు మాత్రం దాంట్లో ఆడంగితనం ఏమీ కనిపించలేదు. స్కూల్ నుంచి రాగానే వెంటనే వాళ్ళ అక్క లంగా జాకెట్ వేసుకుని తువ్వాలతో జడ వేసుకోవడం, లంగా జాకెట్ తువ్వాలతో జడ వేసుకోవడం తోటి ఇంట్లో ఫ్యామిలీలో కొంత అలారం సిగ్నల్ మోగింది. ఇది డిజైర్ అంటారు. ఈ ఫేజ్ ఏమంటారంటే డిజైర్ అంటారు. డైవర్స్ నేను డిజైర్ అంటే కోరుకోవడం, ఇతరులను కోరుకోవడం. అబ్బాయి అమ్మాయిని కోరుకోవడం అనేటువంటిది సెక్షువల్ ఎక్స్ప్రెషన్. అయితే అమ్మాయి లా ఉండడాన్ని లేదా అబ్బాయిలా ఉండడాన్ని అనుకోవడం, నేను అబ్బాయిగా పుట్టి నేను అమ్మాయిలా ఉండాలనేటువంటి డిజైర్, విచ్ ఈజ్ యాక్చువల్లీ ఇక్కడ అది దాన్ని నేను డిజైర్ అంటున్నాను. ఇక్కడ ఈ నార్మేటివ్ డిజైర్ కాకుండా ఇక్కడ దొరైస్వామి అనే అబ్బాయి అమ్మాయిలాగా ఉండడాన్ని, ఆ డిజైర్ ని నేను చైల్డ్ యాక్ట్ గా మనము చూస్తాం. చిన్నప్పుడు ఎవరైనా మన పిల్లలు జడలేసుకోవడము, లేదా మగపిల్లలైనా ఆడపిల్లలైనా జడలేస్తాము. నాకు జడలేసే ఫోటోలు తీశారు చిన్నప్పుడు, 4 సంవత్సరాలప్పుడు, 5 సంవత్సరాలప్పుడు కూడా. ఇవన్నీ కూడా మనం ఆ ముచ్చట తీర్చుకోవడము లేదా చైల్డ్ యాక్ట్ లో భాగంగా చూస్తాం మనం. అబ్జెక్షనబుల్ కాదు, అది అన్యాక్సెప్టబుల్ కాదు, అది యాక్సెప్టబుల్, అది నార్మల్ అండ్ న్యాచురల్.
ఎప్పుడైతే తనంతకు తాను లంగా జాకెట్, అంటే ఎవరు ముచ్చట తీర్చుకోవడానికి కాకుండా తన ముచ్చట తాను తీర్చుకోవడానికి లంగా జాకెట్ వేసుకొని జడ అల్లుకున్నాడో అప్పుడు సిగ్నల్ మోగింది. అంటే డిజైర్ అనే సిగ్నల్ మోగింది ఆ బాడీలో అనేది నేను అనుకుంటున్నాను. తర్వాత స్ట్రగుల్ ఫర్ డెఫినేషన్ అంటే నెక్స్ట్ ఈ ఈ ఈ ఏదైతే డిజైర్ వచ్చిందో ఆ డిజైర్ వల్ల ఆ, నేను గమనించింది ఏంటంటే దీంట్లో డిజైర్ వల్ల అబ్సెషన్ పెరిగిపోవడం, కన్ఫ్యూషన్ పెరిగిపోవడం, యాంగ్జైటీ పెరిగిపోవడం. అబ్సెషన్, యాంగ్జైటీ, కన్ఫ్యూషన్, ఈ మూడు కూడా ఈ 3 సంవత్సరాల 3వ తరగతి చదువుకుంటున్నటువంటి దొరైస్వామి నుంచి 33 ఏళ్ల అంటే ఈ నెరేటివ్ ముగిసే, ఈ పుస్తకం ముగిసేటువంటి రేవతి వరకు కూడా కొనసాగుతూనే ఉంటాయి. ఈ యాంగ్జైటీ, ఈ అబ్సెషన్, ఈ అబ్సెషన్, కన్ఫ్యూషన్, యాంగ్జైటీ. ఈ కన్ఫ్యూషన్ అట్లాగే ఉండిపోతుంది. ఈ కన్ఫ్యూషన్ ఎప్పటికప్పుడు అడ్రస్ చేస్తూనే ఉంటుంది. నేను మళ్ళీ చెప్తాను ఇవి, అందుకే మళ్ళీ వస్తుంటాయి ఇవి. ఇప్పుడు మొదలైంది, ఇప్పుడు ఈ సీడ్ పడింది. అబ్సెషన్ కి సీడ్ ఇక్కడ పడింది ఈ డిజైర్ లో, కన్ఫ్యూషన్ కి సీడ్ ఇక్కడ పడింది, యాంగ్జైటీ కూడా ఇక్కడ సీడ్ పడింది. అదే పుస్తకంలో మళ్ళీ ఇంకో చోట అంటే 7వ తరగతికి వచ్చాడు ఇప్పుడే ఆ దొరైస్వామి అనే అబ్బాయి 7వ తరగతిలో సత్య హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి వేషం వేశాడు. చంద్రమతి వేషం వేయడం అనేటువంటిది అక్కడ స్త్రీ పాత్రలు లేని లొకేషన్ లో, విలేజ్ లో, సిచ్యువేషన్ లో స్త్రీ పాత్రలు మగవాళ్ళు వేయడం అనేటువంటిది మనకు ఉంది. దాన్ని ఇంపర్సనేషన్ అంటారు. అంటే థియేటర్ ఆర్ట్స్ లో మాకు ఇంపర్సనేషన్ అని మాకు చెప్తారు, మా క్లాసులు కూడా చెప్తారు. ఇంపర్సనేషన్ అంటే మగ ఆడపాత్రను వేయడం, ఒక మగ వ్యక్తి ఆడపాత్రను వేయడానికి ఇంపర్సనేషన్ అంటారు. అలా 7వ తరగతిలో దొరైస్వామి అనే అబ్బాయి ఒక చంద్రమతి వేషం వేస్తాడు. చంద్రమతి వేషం వేయడం వరకు మళ్ళీ ఇక్కడ ఏమైందంటే ఇంట్లో జడ వేసుకోవడం అనేటువంటి అలారం మోగింది. బయట ఇప్పుడు బయట బహిరంగం అంటే సొసైటీలో, కమ్యూనిటీలో కూడా ఈ దొరైస్వామి చంద్రమతి పాత్ర వేయడం అనేటువంటిది కూడా చాలా గ్లేరింగ్ గా గమనిస్తారు, వాళ్ళ కమ్యూనిటీ అంతా కూడా గమనిస్తారు. ఏంటి దాంట్లో ఏదో తేడాగా ఉంది అనేటువంటి ఒక గమనింపుకు గురవుతారు. ఇది డిజైర్ యాజ్ ట్రిగ్గర్ అంటాను నేను. డిజైర్ ఇది ట్రిగ్గర్ చేస్తుంది. దీంట్లో మళ్ళీ అబ్సెషన్ వస్తుంది, దీంట్లో యాంగ్జైటీ వస్తుంది, మళ్ళీ కన్ఫ్యూషన్ వస్తుంది. ఊరికే ఇది ఇంపర్సనేషన్ దగ్గర మాత్రమే ఆగిపోదు, ఒక చంద్రమతి పాత్ర వేయడం దగ్గరే ఆగిపోదు. చంద్రమతి పాత్ర బాగా వేశానని అప్రిసియేషన్ చాలా ట్రూత్ఫుల్ గా చాలా మనసుకు తీసుకోవడం ఆ అబ్బాయి, దొరైస్వామి అనే అబ్బాయి అసలు ఆ చప్పట్లలోనే, ఆ అప్రిసియేషన్ లోనే, ఆ లారెల్స్ లోనే, ఆ ప్రశంసలోనే చాలాసేపు నేను ఉండిపోయాను ఆ సంతోషంలో. అది చాలా గర్వంగా, చాలా ప్రైడ్ గా, చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు ఆ దొరైస్వామి. దట్ ఈస్ డిజైర్ యాజ్ ఎ ట్రిగ్గర్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ట్రిగ్గరింగ్ టు సంథింగ్ ఎల్స్. తర్వాత ఎప్పుడైతే డిజైర్ వచ్చిందో ఆ డిజైర్ డిఫైన్ చేయాల్సి వస్తుంది. డెఫినిషన్ ఆఫ్ ద డిజైర్. నేను ఇంతే అనేటువంటి దానికి వెళ్తారు. ఎలా వెళ్తారు? 5వ తరగతిలో 10 ఏళ్లప్పుడు ఇంటికి ఎదురుగా ఉండే కాలేజీ అబ్బాయి బుగ్గలు గిల్లి ముద్దులు పెట్టేవాడు. ఆ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం. ఇది యాక్చువల్ గా మామూలు పారామీటర్ లో చూస్తే, ఇంతకుముందు చెప్పినటువంటి హెటరో నార్మేటివ్ పారామీటర్ వాల్యూ సిస్టమ్ లో చూస్తే ఇది చైల్డ్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్ కిందికి తీసుకోవాలి. మనం జనరల్ గా సెక్షువల్ అబ్యూస్, చైల్డ్ అబ్యూస్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని అమ్మాయిలకు నేర్పిస్తాము. ఇక్కడ నేను అబ్బాయిలకు కూడా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది నేర్పించాల్సిన అవసరం ఉందనేటువంటి సందర్భాన్ని నేను గమనించా. ఇక్కడ 5వ తరగతిలో 10 ఏళ్లప్పుడు ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి ఒక అబ్బాయి, కాలేజ్ అబ్బాయి బుగ్గలు గెలటం, ఈ ఇతనిలోని ఫెమినైనిటీని ఇంకొంచెం అరౌజ్ చేయడం, ముద్దులు పెట్టడం, ఇది ఇతనికి నచ్చడం, దొరైస్వామికి నచ్చడం. ఈ డిజైర్ అనేటువంటిది, డిజైర్ ఈజ్ నాట్ ఏ స్ట్రే ఇన్సిడెంట్. దాన్ని ప్యాటర్న్ లోకి వెళ్ళిపోతుంది, ఒక ప్యాటర్న్ లోకి వెళ్ళిపోతుంది. డిజైర్ ఇస్ బికమ్ ప్యాటర్న్ అనే ప్యాటర్న్ లోకి వెళ్ళిపోతే మళ్ళీ అబ్సెషన్, మళ్ళీ కన్ఫ్యూషన్, మళ్ళీ యాంగ్జైటీ, ఈ 3 కూడా వెంటాడుతూనే ఉంటాయి. ఇవి సెటిల్ అయ్యేంత వరకు, అంటే మనం దాన్ని సెటిల్ చేసేంత వరకు, దాన్ని కంబాట్ చేసేంత వరకు, లేదా అన్ని 360 degrees లో దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడినంత వరకు, మానసికంగా ఇతరేతర సిద్ధపడినంత వరకు ఈ అబ్సెషన్, ఈ కన్ఫ్యూషన్, ఈ యాంగ్జైటీ మళ్ళీ రీవిజిట్ చేస్తూనే ఉంటాయి వేరే ఫార్మ్స్. ఇలాంటి చైల్డ్ అబ్యూజెస్ యాక్చువల్ గా అన్రికార్డెడ్ గా, అన్డాక్యుమెంటెడ్ గా చాలా ఉన్నాయి. కానీ ఈ నెరేటివ్ లో, ఈ ఇజ్రా ఆత్మకథలో దొరైస్వామి అంటే రేవతి అనే ట్రాన్స్జెండర్ ఇది ప్రస్ఫుటంగా డాక్యుమెంట్ చేసి ఎలాబరేట్ చేస్తుంది. ఎలాబరేట్ చేసినప్పుడు నాకు అనిపించేది ఒకటే, తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే తనలో
ఆ డిజైర్ ఇంకొంచెం మోతాదుకు మించి ప్రవహిస్తోంది. ఆ దేహంలో ఇంకొంచెం కట్టలు తెంచుకుంటోంది, ఇంకొంచెం మితి మీరింది. కరెక్ట్ చెప్పాలంటే మితి మీరింది. మితి అనేటువంటిది హెటరోనార్మేటివ్ సొసైటీ గీసేటువంటి ఒక గీత అయితే, ఆ మితి అయితే ఆ మితి మీరిపోయింది. ఇలా మీరిపోయినప్పుడు డెసిసివ్ అయిపోతారు. ఒక స్ట్రే బిహేవియర్ ఒక ప్యాటర్న్ గా, ఒక ఇఫ్ ఇట్ డిజైర్ టేక్స్ షేప్ ఆఫ్ అ ప్యాటర్న్, దెన్ దాన్ని ఒక డెసిసివ్ గా నేను ఇంతేనో నేను ఇదేనో చెప్పడానికి, వాళ్ళు క్లారిటీ తెచ్చుకోవడానికి, కమ్యూనికేట్ చేయడానికి సిద్ధపడతారు. అలాంటి స్థితిలో రేవతి ఏమంటారంటే, నేను ఒక మగ శరీరంలో ఇరుక్కుపోయిన స్త్రీని అని అనిపించేది అనేస్తుంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ కన్ఫ్యూజన్ టు క్లారిటీ. ద జర్నీ ఆఫ్ కన్ఫ్యూజన్ టు క్లారిటీ ఇక్కడికి వచ్చేసేసింది. 7th క్లాస్ లోకే తనకు నేను ఒక మగ శరీరంలో ఇరుక్కుపోయిన స్త్రీని అనిపించేది అనేటువంటి క్లారిటీ ఉంది ఇక్కడ. ఈ క్లారిటీ వచ్చిన తర్వాత, ఈ క్లారిటీ ఇది ఈ డిజైర్, ఈ క్లారిటీ మేనిఫెస్ట్ అవుతుంది. బాడీ ఊరికే ఉండదు. బాడీ ఈజ్ అ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ అనేటువంటిది మనం చెప్పకుండానే మనము నోరు మూసుకొని ఉన్నా కూడా మన బాడీ విల్ స్పీక్. దట్స్ కాల్డ్ బాడీ లాంగ్వేజ్. కమ్యూనికేషన్ లో చాలా ఇంపార్టెంట్ బాడీ లాంగ్వేజ్. ఈ బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ అయ్యేటువంటి విషయము చుట్టుపక్కల ఉన్నటువంటి పియర్ గ్రూప్, స్నేహితులు, కుటుంబము, కుటుంబ సభ్యులు, తర్వాత స్కూలు, తర్వాత సొసైటీ, లార్జర్ సొసైటీ, ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉంటారు. వాళ్ళు అన్ని సీసీ కెమెరాలతో గమనిస్తూ ఉంటారు. హెటరోనార్మేటివ్ సొసైటీ అంటేనే, ఈ కండిషనింగ్ అంటేనే, ఈ జెండరింగ్ అంటేనే, ఈ సోషల్ కండిషనింగ్ అంటేనే సీసీ కెమెరాలతో పెట్టుకొని సొసైటీ మన చుట్టూ ఉండడం. ఇక్కడ బిగ్ నో వస్తుంది. అంటే బిగ్ నో ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇలా చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ అనేటువంటివే నార్మ్స్. మనం నార్మల్ గా ఎందుకుంటాము, న్యాచురల్ గా ఎందుకుంటామంటే, ఇది చేయొద్దు, ఇది చేయాలి అని చెప్పడమే సొసైటీ ఎప్పటికప్పుడు. మన ఫ్రెండ్స్ కానీ, మన చెల్లో అక్కనో కానీ, తమ్ముడో అన్నో కానీ, లేదా మన అమ్మనో నాన్ననో కానీ, తాతనో అవ్వనో కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఇంటి బయటికి వెళ్తే ఇంటి పక్క వాళ్ళు కానీ, పీర్ గ్రూప్ కానీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కానీ, అలాగే స్కూల్ సిస్టమ్ కానీ, లేదా సొసైటీ కానీ, లార్జర్ సొసైటీ కానీ మనకు ఎప్పటికప్పుడు డూస్ అండ్ డోంట్స్ నేర్పిస్తూ మనల్ని కండిషన్ చేస్తూ పోతారు. ఇలా ఉంటే గుడ్ బాయ్, ఇలా ఉంటే బ్యాడ్ గర్ల్. ఇలాంటి గుడ్ అండ్ బ్యాడ్, డూస్ అండ్ డోంట్స్ మనకు ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటుంది సొసైటీ. ఆ చట్రంలో ఇరికిస్తూ మనల్ని నార్మలైజ్ చేస్తుంది, న్యాచురలైజ్ చేస్తుంది. అలా న్యాచురల్ గా, నార్మల్ గా లేనప్పుడు ఈ కమ్యూనిటీ, ఈ సొసైటీ, ఈ ఫ్యామిలీ నో అంటుంది. ఈ నో వచ్చినప్పుడు ఈ నవలలో ఏం చెప్తుందంటే, నో ఫ్యామిలీ నో చెప్పినప్పుడు ఫ్యామిలీకి ఎట్లాంటి అడ్రస్ ఇస్తుంటే, వాళ్ళ అమ్మ, ఫర్ ఎగ్జాంపుల్ రేవతి వాళ్ళ అమ్మే తను హిజ్డాగా మారి వచ్చిన తర్వాత, ఫస్ట్ టైం హిజ్డా మారి వస్తుంది, అప్పటికి 18 years 19 years ఉంటాయి. వచ్చినప్పుడే ఆ దేవత వీడిని ఆవహించిన ఆడదయ్యాన్ని వదలగొడుతుంది అని ఆమె ప్రార్థన చేస్తుంది. ఈమె దేహంలో, వీడి దేహంలో, ఈ అబ్బాయి దేహంలో ఆవహించినటువంటి ఆడదయ్యము, ఈ ఫెమినైనిటీ అనేటువంటి ఈ ఫెమినైన్ లక్షణాలు, స్త్రీ లక్షణాలు, స్త్రీ తాలూకు బాడీ లాంగ్వేజ్, స్త్రీల పట్ల వ్యామోహము, స్త్రీలా ఉండడం పట్ల వ్యామోహము, స్త్రీలా తయారు కావడం, ఇవన్నీ కూడా ఆడదయ్యం, ఆ దేహంలోకి కూరుకుపోయిన ఆడదయ్యం అంటుంది. అదే రేవతి ఏమంటుంది, తన దేహంలో, తన మగ దేహంలో ఒక ఆడది ఉంది, ఒక స్త్రీ ఉంది అనేటువంటిది. సో ఈ దయ్యం, ఆడదయ్యం అంటే వదలగొట్టాలి, దాని నుంచి బ్యానిష్ చేయాలి, వదలగొట్టాలి. సొసైటీ చేసే పని అయితే బ్యానిష్ చేయడం, లేదా స్మడ్జ్ చేయడం, లేదా నో చెప్పడం, ఎంబార్గో విధించడం. ఇలాంటి నోలు ఫ్యామిలీ నుంచి ఈ పుస్తకం, ఈ దొరైస్వామి అనేటువంటి అబ్బాయి ఎప్పుడైతే హిజ్డాగా మారాలనుకున్నాడో, లేదా ఆ హిజ్డా కమ్యూనిటీ తోటి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడో, ఇంటి నుంచి పారిపోయి, అప్పుడు ఇంటి నుంచి, కమ్యూనిటీ నుంచి, లార్జెస్ట్ సొసైటీ నుంచి ఎ బిగ్ నో వస్తుంది. ఆ బిగ్ నోని డిఫరెంట్ ఫార్మ్స్ లో, డిఫరెంట్ ఛానల్స్ లో ఎదుర్కొంటాడు, లేదా తప్పించుకుని వెళ్తాడు ఈ దొరైస్వామి, రేవతిగా మారిన దొరైస్వామి. ఇలా ఈ డైలమా, ఈ కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు రేవతి చాలా సార్లు ఏమంటుందంటే, ఇదే సెంటెన్స్ చాలా సార్లు రిపీట్ అవుతుంది, నాకేమైనా పిచ్చా, ఇట్లాంటి భావనలు కలిగే మగవాడిని నేను ఒక్కడనేనా ఈ లోకంలో, నాలాగా ఈ ప్రపంచంలో ఇంకెవరైనా ఉన్నారా, ఉంటే వాళ్లను నేను కనుక్కోగలనా అనేటువంటి ఈ సెర్చ్, ఈ క్వెస్ట్, ఈ రకమైనటువంటి జర్నీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు తను
ఆ ఊర్లోనే ఒక దేవాలయం దగ్గర ఒక పైన హిలాక్ మీద హిజ్రాలు కూర్చొని సాయంత్రం సమావేశం అవుతుంటారు. వాళ్ళంతా పంచలు లుంగీలు కట్టుకొని వస్తారు, వాళ్ళంతా ఆడవాళ్ళ బిహేవ్ చేస్తారు. ఈ దొరైస్వామి వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి ఇది బాగుంది ఇదంతా అనే టైప్ లో వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళతో మింగిల్ అవుతాడు. బిలాంగింగ్నెస్ అండ్ మింగిల్నెస్ స్టార్ట్ అవుతుంది. డిజైర్ అయిపోయినాక దాన్ని క్లారిటీ తెచ్చుకోవడం, నేను ఇంతే అనే ఒక మొండితనంలో నుంచి తనను తాను తర్ఫీదు చేసుకోవడం, లేదా తనను తాను నమ్మడం, తనను తాను ఇష్టపడడం, వ్యతిరేకత వస్తున్నా కూడా దాన్ని మించి ఇష్టం ఆ మోతాదును దాటడం, ఇష్టమే డామినేట్ చేయడం, డిజైర్ డామినేటింగ్ ద నో ఫ్రమ్ సొసైటీ అండ్ ఫ్రమ్ కమ్యూనిటీ అండ్ ఫ్రమ్ ఫ్యామిలీ. నాకేమైనా ఈ సీడ్ ఫర్ సర్చ్ ఫర్ ద కమ్యూనిటీ అంటే వెంటనే నేను ఒక్కడనేనా ఇట్లా డీవియంట్ గా ఉన్నాను, నేను తేడాగా ఉన్నాను, లేదా ఇట్లాంటి వాళ్ళు సమాజంలో ఇంకా ఉన్నారా అనేటువంటి సెర్చ్ ఎక్కడికి దారి తీస్తుందంటే ఫ్యామిలీ నుంచి దూరం చేసేస్తుంది, ఫ్యామిలీ నుంచి పారిపోవడం, లేదా ఫ్యామిలీని ఫస్ట్ డిస్బాండ్ చేసేసి వెళ్ళిపోవడం. అట్లాగే దొరైస్వామి కూడా ఫ్యామిలీని వదిలేసేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన దగ్గర నుంచి మొదలైనటువంటి జర్నీ నేమకల్ నుంచి స్టార్ట్ అయినటువంటి దొరైస్వామి జర్నీ బాంబేకి చేరుకుంటుంది, బాంబే నుంచి ఢిల్లీకి చేరుకుంటుంది, ఢిల్లీ నుంచి మళ్ళీ బాంబేకి వస్తాడు, బాంబే నుంచి మళ్ళీ బెంగళూరుకి వస్తాడు, బెంగళూరులో ఈ నెరేటివ్ ఎండ్ అయిపోతుంది. ఈ 4 చోట్ల అంటే ఢిల్లీలో, బాంబేలో, మళ్ళీ బాంబేలో, తర్వాత బెంగళూరులో వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ ఫేజెస్ లో డిఫరెంట్ ఫేజెస్ లో వెళ్తుంది అనాలి. ఇంకా వెళ్తుంది, ఇప్పుడు జెండర్ మనము మార్చాలి, జెండర్ సెన్సిటివ్ అడ్రస్సింగ్ చేయాలి. వెళ్తుంది. రేవతి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఇంటికి వస్తుంది, ఇంటికి రావాలన్న ఆ కోరిక బలంగా ఉంటుంది. ప్రతిసారి నేను ఒక మైల్ స్టోన్ దాటాను. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరుకి వెళ్తుంది, బెంగళూరులో హిజ్రాని కలుస్తుంది, హిజ్రా కమ్యూనిటీ తోటి ఇంటరాక్ట్ అవుతుంది. ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళంతా కూడా డిఫరెంట్ గాను, వాళ్ళు చాలా పెద్ద గ్యాదరింగ్ గా, పెద్ద కమ్యూనిటీగా కనిపిస్తారు. ఇక్కడ సొసైటీలో ఉన్న డిఫరెన్స్ కాకుండా సిమిలారిటీ ఉంటుంది అక్కడ. ఈ ఐఎమ్ నాట్ డిఫరెంట్, సిమిలర్ గ్రూప్ తోటి ఆ బిలాంగింగ్నెస్ కోసం ఆమె చాలా తాపత్రయపడుతుంది. చాలా 17-18 ఇయర్స్ ఉన్నటువంటి దొరైస్వామి అక్కడ రేవతిగా మారిపోతాడు, రేవతిగా ఇనిషియేట్ కాబడతాడు ఆ సిస్టంలోకి, హిజ్రా సిస్టంలోకి. చేలా అయిపోతాడు. చేలా అంటే హిజ్రా సిస్టంలో చేలా అంటే కొత్తగా జాయిన్ అయినటువంటి హిజ్రాని చేలా అంటారు. చేలాకు ఒక గురువు ఉంటాడు. ఆ గురువు ఈ చేలాని మెంటరింగ్ చేస్తాడు. హిజ్రా వ్యవస్థలో మెంటర్ చేస్తాడు. ఈజ్ అ మెంటర్, షీ ఈజ్ అ మెంటర్, నాట్ హీ. ఈ బిలాంగింగ్నెస్ ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఇక్కడే ఉన్నాం, మేము ఒక్కళ్ళమే ఇలా ఉన్నామా, లేకుంటే మాలా చాలా మంది ఉన్నారు అనేటువంటి గ్రూపుని వెతకడం, హిజ్రా కమ్యూనిటీని వెతకడం, లార్జర్ కమ్యూనిటీని వెతకడంలో భాగంగానే కల్చరల్ ఎవిడెన్సెస్, కల్చరల్ రెఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా అని కూడా వాళ్ళు వెతుకుతారనిపిస్తుంది నాకు. ఇందులో రామాయణం నుంచి, మహాభారతం నుంచి 2 ఇంపార్టెంట్ అనెక్డోట్స్ ని వాళ్ళు హిజ్రా కమ్యూనిటీలో గురువులు వాళ్ళ చేరాలకి పాస్ ఆన్ చేస్తారు. ఒక రెఫరెన్స్ కింద, ఒక ఎవిడెన్స్ కింద, ఒక రకమైనటువంటి అథెంటిక్ రాటిఫికేషన్. మనం ఒక్కళ్ళమే కాదు, మనం ఒంటరి కాదు, మనము చాలా పాతకాలం నుంచి వచ్చాం, చాలా పాతకాలం నుంచి ఉంది ఈ సాంప్రదాయం. ఎవరైనా సరే పురాతనము, చాలా కాలం నుంచి వచ్చింది అని ఏదైనా అంటే మనం దానికి ఆటోమేటిక్ గా దానికి చాలా కాలం నుంచి వచ్చిందంట అంటే ఇది ఆ ప్రాక్టీస్ చాలా కాలంగా ఉంది, కొనసాగుతోంది అనేటువంటి ఒక అథెంటిసిటీ వస్తుంది, సాధికారికత వస్తుంది. అలాంటి రెఫరెన్సెస్ లో వీళ్ళు ఈ పుస్తకంలో 2 సార్లు రామాయణంలో, మహాభారతంలో 2 రెఫరెన్సెస్ ఉంటాయి. నేను అవి చదివి వినిపిస్తాను. ఈరోజు పొద్దున్నే తల్లావజల శివాజీ గారికి కూడా అడిగాను, రామాయణంలో ఈ రెఫరెన్స్ ఉందా అండి? ఈ రెఫరెన్స్ దీంట్లో ఒక హిజ్రా ఆత్మకథలో ఉంది, మహాభారతం నుంచి కూడా ఇట్లాంటి రెఫరెన్స్ ఉంది. నేను 2 చదివి అడిగాను. అడిగితే శివాజీ గారు ఏమన్నారంటే, వాల్మీకి రామాయణం, వ్యాస భారతం 2 కూడా ఒరిజినల్స్ అన్ని కూడా రెఫర్ చేసి దాన్ని పరిష్కరించిన వాళ్ళంతా కూడా చూశారు, ఇవన్నీ ప్రక్షిప్తాలు, ఒరిజినల్ అయితే లేవు, ఇలాంటి లేవు అన్నారు. దాన్ని నేను చదివి వినిపిస్తాను. హిజ్రాల గురించి కథను వినాలంటే 100ల కొద్దీ ఉన్నాయి, అవన్నీ చెప్పడం అవ్వదు, కానీ ఒక కథ మాత్రం చెబుతా విను. ఈ గురువు
తన చేలాకి అంటే కొత్తగా వచ్చినటువంటి ఆ హిజ్రా వ్యవస్థలో మెంబర్షిప్ తీసుకున్నటువంటి ఒక హిజ్రాకి కొత్త మెంబర్ కి తను ఈ కథ చెబుతోంది. రామాయణ మహాభారతాల గురించి తెలిసే ఉంటుంది. రాముడు 14 సంవత్సరాల వనవాసానికి బయలుదేరినప్పుడు ఆయనకు వీడ్కోలు చెప్పడానికి చాలా మంది జనం అడవి పొలిమేరల దాకా వెళ్లారు. ఇంకా లోపలికి వెళ్దాం అనుకున్నారు. కానీ రాముడు స్త్రీలను, పురుషులను, పిల్లలను తిరిగి వెళ్ళిపోమని తను 14 ఏళ్ల తర్వాత వచ్చి వారిని పరిపాలిస్తానని చెప్పాడు. అట్లాగే స్త్రీ పురుషులు పిల్లలు వెనక్కి వెళ్లారు. కానీ కొంతమంది ఆ అడవి పొలిమేరలలోనే ఆ 14 ఏళ్లు నిరీక్షిస్తూ ఉండిపోయారు. అప్పుడు రాముడు ఆశ్చర్యపడుతూ, ఎవరు మీరంతా మీ ఇళ్లకు ఎందుకు మర్చిపోకుండా ఇన్నేళ్లు ఇక్కడే ఉన్నారు అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, స్వామి, మేము స్త్రీలము కాము, పురుషులము కాము. మీరు స్త్రీలను పురుషులను మాత్రమే వెళ్ళిపోమన్నారు కదా, అందుకే మీ ఆజ్ఞానుసారం మేము పోలేదు అని చెప్తారు. రాముడు వారి మాటలకు చెలించిపోయి వారికి ఒక వరం ఇచ్చాడు, మీ పలుకు ఎల్లప్పుడూ సత్యమవుగాక అని. ఇది రామాయణంలో ఉండేటువంటి ఒక రెఫరెన్స్ హిజ్రాలకు సంబంధించి. అట్లాగే మహాభారతంలో కూడా ఒక రెఫరెన్స్, అది కూడా నేను పుస్తకంలో చదివి వినిపిస్తాను. కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది. మహాభారత సంగ్రామంలో విజయం తమకే దక్కాలంటే అన్ని విద్యలలో పరిణితి చెందిన ఒక యువకుడిని పాండవులు బలి ఇవ్వవలసి వచ్చింది. ఇటువంటి పూర్ణ పురుషులు ముగ్గురే ఉన్నారు. ఒకడు కృష్ణుడు, రెండోవాడు అర్జునుడు, మూడోవాడు అర్జునుడికి నాగరానికి పుట్టిన కొడుకు ఐరావతుడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు, కృష్ణుడు వారి వారి పాత్రలు పోషించాలి కనుక అరవాన్నే బలి ఇవ్వాలనుకుంటారు. బలిపీఠం ఎక్కబోయే ముందు అరవాన్ తన ఆఖరి కోరికగా ఒక స్త్రీని పెళ్లి చేసుకుని క్షణికమైనా సరే దాంపత్యం సుఖం అనుభవించి చనిపోవాలంటాడు. అతన్ని ఏ స్త్రీ కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాదు. అప్పుడు కృష్ణుడే స్త్రీ వేషంలో అతన్ని పెళ్లి చేసుకుంటాడు. మరుసటి రోజు అరవాన్ బలిపీఠం ఎక్కుతాడు. అతని మరణం తర్వాత అతని భార్య రూపంలో ఉన్న కృష్ణుడు వితంతువు దుస్తులు ధరించి విలపిస్తాడు. These are the two anecdotes or references or evidences that గురువులు చేలాలకు చెప్పేటప్పుడు చాలా పురాతన కాలం నుంచి ఈ సాంప్రదాయం ఉంది. మనమేమి ఈ రోజు ఏమి కొత్తగా సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మనం బాధపడాల్సిన అవసరం లేదు, అవమానపడాల్సిన అవసరం లేదు అనేటువంటి భరోసా కొత్త మెంబర్స్ లో కల్పించడానికి గురువులు చేసేటువంటి ఇది. శివాజీ గారిని అడిగినప్పుడు ఈ రెండూ లేవబ్బా, ఇవి రెండూ కూడా ప్రక్షిప్తాలే అని చెప్పాడు. ఓకే, ఒరిజినల్ లో లేవు, ప్రక్షిప్తాలే. నా ఒరిజినల్ ప్రక్షిప్తాలనే అకాడమిక్ చర్చ నాకు ఇంట్రెస్టింగ్ గా లేదు, కానీ ప్రక్షిప్తాలే అయితే నిజంగానే ఈ ప్రక్షిప్తాలు డెఫినెట్ గా హిజ్రాల పక్క సెన్సిబుల్ గా ఉన్న లేదా హిజ్రాలకు సాఫ్ట్ కార్నర్ ఉన్నటువంటి ఒక రైటర్ దీన్ని యాడ్ చేసి ఉండాలి, లేకపోతే ఆ ప్రస్తావన దీంట్లో ఉండడానికి వీల్లేదు అనేటువంటిది నా అభిప్రాయం. ఈ రెండు కూడా ఒరిజినల్లో ఉన్నాయా లేదా, ప్రక్షిప్తాల్లో ఉన్నాయా లేదా అనేటువంటి పక్కన పెడితే, ఆ ప్రక్షిప్తాల్లో రాసినటువంటి రచయిత ఫలానా రచయిత హిజ్రా ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడు, హిజ్రాలటువంటి రెఫరెన్స్ తోటి ఒక ఈవెంట్, ఒక ఇన్సిడెంట్, ఒక ఘటన ఎందుకు సృష్టించాడు అంటే ఖచ్చితంగా ఆ రచయితకి హిజ్రాల పట్ల ఏదో కొత్త సాఫ్ట్ కార్నర్ గానే ఉండాలి అనేటువంటిది నా పరిశీలన. ఈ రెండు మహాభారతాలు, రామాయణాలు అయిన తర్వాత వీళ్ళు ఈ వాళ్ళ కమ్యూనిటీ, హిజ్రా కమ్యూనిటీ చాలా సీక్రెటివ్ కమ్యూనిటీ, చాలా ప్యారలల్ కమ్యూనిటీ, ఆల్టర్నేటివ్ కమ్యూనిటీ అనొచ్చు యాక్చువల్ గా. ఎందుకంటే ఏ ఫ్యామిలీ నుంచి అయితే వాళ్ళు విడిపోయి అవమానాలు పడి వెళ్ళిపోతారో, పారిపోతారో, దూరం అయిపోతారో, లేదా ఇక ఈ అవమానాలు తట్టుకోలేక వీళ్ళ నుంచి ఖచ్చితంగా ఈ అవమానాల నుంచి బయటపడాలని ఎక్కడికో వెళ్ళిపోతారో, ఆ వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఒక హిజ్రా అనేటువంటి క్వెస్ట్ లో భాగంగా హిజ్రా సొసైటీని కనుక్కుంటారు. ఆ హిజ్రా సొసైటీ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ సొసైటీ ఫర్ ఫ్యామిలీ. దాంట్లో ఎందుకంటే హిజ్రా సొసైటీలో అన్ని ఫ్యామిలీకి సంబంధించినటువంటి అన్ని అనుబంధాలు, బాంధవ్యాలకు సంబంధించిన పాత్రలు, పేర్లు ఉన్నాయి. ఆ పాత్రల పేర్లు కూడా చాలా మనకు తెలీదు, ఈ లోకమే మనకు తెలీదు. నేను అవి చదువుతాను మీకు. నేను పొట్టాయ్ అంటే ఒక కొత్త హిజ్రా, అప్పుడప్పుడే చేరినటువంటి కొత్త హిజ్రా. ఆకువ పొట్టాయ్ అంటే ఇంకా నిర్వాణం కానీ హిజ్రా. నిర్వాణం అంటే ఏంటో నెక్స్ట్ వస్తాను, నెక్స్ట్ ఎపిసోడ్ లో నిర్వాణం అంటే ఏంటో వస్తాను. ఇది బుద్ధిస్ట్ నిర్వాణం కాదు, ఇది హిజ్రాలకు సంబంధించిన నిర్వాణం. ఇట్ హ్యాస్ అ డిఫరెంట్ మీనింగ్ అండ్ కనోటేషన్ అండ్ రోల్, ఎ వెరీ బిగ్ రోల్ ఇన్ హిజ్రా కమ్యూనిటీ. గురువు అంటే అమ్మ, చేల అంటే కూతురు. చేల అంటే కూడా హిజ్రానే. కొత్త మెంబర్ ని చేల అంటారు.
బడుదాది అంటే ముత్తమ్మ, ముత్తాతమ్మ అంటే ముత్తాత వరకు, ముత్తమ్మ వరకు కూడా రిలేషన్షిప్ ఉంది. అంటే ముని మనవరాల వరకు రిలేషన్షిప్ ఉంది ఈ వ్యవస్థలో. ఇక్కడ అన్ని కూడా మగ పాత్రకు సంబంధించిన ఏ అనుబంధాలు, బాంధవ్యాల పాత్రలు ఉండవు. అంటే తండ్రి, మామ, అన్న, బావ ఉండవు. అక్క, అమ్మ, కూతురు, అమ్మమ్మ, నాన్నమ్మ, మనవరాలు, ముని మనవరాలు, ఇవే అన్ని స్త్రీ పాత్రలే ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ సొసైటీ హిజ్రా సొసైటీ చాలా సీక్రెటివ్ సొసైటీ. మనకు నిజంగా ఏమి తెలియదు. మనం చూస్తాము, మనం భయపడతాము, మనం అసహించుకుంటాం, ఏవగించుకుంటాము, లేదా జుగుప్సకు గురవుతాం వీళ్ళని మహా అయితే మనం చూసినప్పుడు, వీళ్ళ కమ్యూనిటీ బయట అవుట్ సైడ్ చూసినప్పుడు. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మనకు ఉంటాయి. ఇప్పుడు కూడా మనం వాళ్ళని మన చుట్టూ తిరుగుతుంటే మాత్రం మనం చాలా కాన్షియస్ అయిపోతాం. మనము సంబడి ఈజ్ అటాకింగ్, వీఆర్ అండర్ స్కానింగ్, ఒక స్కానర్ కింద ఉన్నట్టు, మనము థ్రెట్ లో ఉన్నట్టు భయపడతాం మనం. ఇలాంటి భయపడేటువంటి ఆ కమ్యూనిటీలో నిజంగా ఇన్ని అనుబంధాలు, ఇన్ని బాంధవ్యాలు, వాళ్ళు కుటుంబమే మర్చిపోయేటువంటి బాంధవ్యాలు, కుటుంబానికి ప్రతిగా ఒక వ్యవస్థని తయారు చేసేటువంటి బాంధవ్యాలు ఈ హిజ్రా సొసైటీలో మనం చూస్తాం. ఈ హిజ్రా సొసైటీలో నియమ నిబంధనలు, రిచువల్స్ కూడా చాలా 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 స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. దీంట్లో కూడా డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. దీంట్లో కూడా కొత్త వాళ్ళు ఏం చేయాలి, కొత్త వాళ్ళ తర్వాత ప్రమోషన్ ఎట్లా వస్తుంది, ప్రమోషన్ అయిన వాళ్ళు మళ్ళా రెస్పాన్సిబిలిటీ ఎట్లా తీసుకోవాలి, మెంటరింగ్ ఎట్లా చేయాలి కొత్త వాళ్ళకి, మళ్ళీ తర్వాత కొత్త వాళ్ళ మళ్ళీ ప్రమోషన్ ఎట్లా వస్తుంది, మళ్ళీ దాని తర్వాత ప్రమోషన్ ఎట్లా వస్తుంది అనేటువంటిది ఈ మొత్తం ఈ పరంపర, ఈ కొజ్జరికం అంటారు. కొజ్జరికం అనేటువంటిది మనకు తిట్లాగా అనిపిస్తుంది కానీ వాళ్ళు హిజ్రా వ్యవస్థని కొజ్జరికం అనే అంటారు. వాళ్ళు కొజ్జరికం అనే ప్రస్తావిస్తారు వాళ్ళ మాటల్లో కూడా. ఈ స్ట్రక్చర్ లో, ఈ ఆర్గనైజేషన్ లో చాలా స్ట్రిక్ట్ డూస్ అండ్ డోంట్స్, నార్మ్స్, రిచువల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. దీంట్లో రిచువల్స్ కి చాలా చాలా ప్రాధాన్యత ఉంది. ప్రతి రిచువల్ కి ఒక మీనింగ్ ఉంది, ఒక మైల్ స్టోన్ అది ఆ రిచువల్. అలాంటి రిచువల్స్ ఈ పుస్తకం నిండా చాలా డీటెయిల్డ్ గా ఆమె చెప్పి ఉంది. నిర్వాణ, ఇంతకుముందు నేను నిర్వాణ అని చెప్తానన్నాను కదా. నిర్వాణ నేను ఒక అబ్బాయిని, నా దేహంలో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఇలానే బిహేవ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇంకా అబ్బాయిలాగా ఎంత మాత్రం ఉండదలుచుకోలేదు, నేను అమ్మాయిలాగే ఉండదలుచుకున్నాను. నా వేషము, నా భాష అంతా కూడా మార్చేసి నేను అమ్మాయి అటైర్లోకి మారిపోవడం చేతనే నేను హిజ్రా కాలేను. హిజ్రా కమ్యూనిటీతో ఉండడం చేతనే హిజ్రా కాలేను. హిజ్రా కమ్యూనిటీలో సంవత్సరాలుగా చేలాగా ఉన్నా కూడా, ఒక గురువు కింద పనిచేసినప్పటికీ కూడా నేను హిజ్రాగా కాలేను. సంపూర్ణమైన హిజ్రాగా కావడం అంటే నిర్వాణ పొందడమే, నిర్వాణం తీసుకోవడమే. నిర్వాణం అంటే ఆపరేషన్ చేసుకోవడం. ఆపరేషన్ అంటే మెన్, మనము ట్రాన్స్ మేల్ గురించి మాట్లాడుతున్నాం. అంటే మగవాడు ఆడ రూపంలో, ఆడ వ్యక్తిగా మారేటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ని ట్రాన్స్ మేల్ అంటారు. ఈ రేవతి ట్రాన్స్ మేల్ అనేటువంటి వర్గానికి చెందుతారు. ట్రాన్స్ ఫీమేల్ కూడా ఉన్నారు. అంటే ఒక ఫీమేల్ లో మగ లక్షణాలు ఉండడం, ఒక పుట్టడంతో సిస్ జెండర్, అంటే పుట్టుకతోటే ఎట్లా అయితే అట్లా ఉంటాము. సిస్ జెండర్ కి వ్యతిరేకమే ట్రాన్స్ జెండర్. సిస్ జెండర్ అంటే నేను మగవాడిగా పుట్టాను, నేను మగవాడిగానే ఉంటాను. నేను మగవాడిగా పుట్టాను, నా బాడీలో ఆడ లక్షణాలు వచ్చాయంటే నేను ట్రాన్స్ జెండర్. ఈ ట్రాన్స్ జెండర్ లో 2 రకాలుగా ఉన్నాయి. ట్రాన్స్ జెండర్, ట్రాన్స్ మేల్ ఉంది, ట్రాన్స్ ఫీమేల్ ఉంది. ఇప్పుడు మనం ట్రాన్స్ మేల్ గురించి మాట్లాడుతున్నాం. ట్రాన్స్ మేల్ నిర్వాణం అంటే జెనిటల్ తీసేయడం, అంటే అంగాన్ని తొలగించడమే. అంగాన్ని తీసేసేటువంటి దాన్ని నిర్వాణ అంటారు. అంగాన్ని తీసేసే ఆపరేషన్ ని, రిచువల్ ని వాళ్ళు నిర్వాణ అంటారు. నిర్వాణం చేయించుకోవడం వల్లనే ఒక ఆడ వ్యక్తిగా మారదలుచుకున్నటువంటి ఒక మగ వ్యక్తి సంపూర్ణమైన హిజ్రాగా మారడానికి కావాల్సినటువంటి క్రైటీరియా సాధిస్తాడు, క్రైటీరియాని అధిగమిస్తాడు, ఫుల్ఫిల్ చేస్తాడు. సో నిర్వాణం అనేటువంటిది రెండు రకాలుగా చేస్తారు. ఒకటి డాక్టర్, ఒక ట్రైన్ డాక్టర్ చేసేటువంటిది, ఒకటి తాయమ్మ చేసేటువంటి, వాళ్ళ కమ్యూనిటీలోనే చేసేటువంటి నిర్వాణం కూడా ఉంది. నిర్వాణం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ జెనిటల్ తీసేయడం అనేటువంటి దాని వల్ల కంప్లీట్ గా నేను మగవాణ్ణి కాదు, నా నేను చూసుకున్నప్పుడు కూడా నేను దీని ఏమపాటుగా కూడా నేను మగవాణ్ణి కాదు అని అనుకోవడానికి నిర్వాణ అనేటువంటిది మ్యాండేటరీ. ఒక హిజ్రాగా గుర్తింపు పొందాలంటే, ఒక హిజ్రా కమ్యూనిటీలో అంతర్భాగం కావాలంటే, ఇన్సైడర్ కావాలంటే నిర్వాణ ఆపరేషన్ కంపల్సరీగా చేయించుకోవాలి.
అట్లా నిర్వాణ ఆపరేషన్ బాంబేలో చేయించుకుంటారు రేవతి. దీంట్లో ఆ నిర్వాణ ఆపరేషన్ కి సంబంధించినటువంటి ఎంత ట్రామా అనుభవిస్తారు, ఎంత అవమానాలు, ఎంత శారీరక ఫిజికల్ యాగోని కూడా అనుభవిస్తారు. దీంట్లో పూసగుచ్చినట్టు చెప్తారు రేవతి. ఈ నిర్వాణ అయిపోయిన తర్వాత యూ బికమ్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ హిజ్డా అండ్ యూ బికమ్ పార్ట్ ఆఫ్ ఎ హిజ్డా కమ్యూనిటీ, హిజ్డా ఆర్గనైజేషన్. నేను దాన్ని ఆర్గనైజేషన్ అంటున్నాను ఎందుకంటే దానికి పక్క నియమ నిబంధనలు, ఇలా చేయి, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే యువర్ అవుట్, ఇలా చేయకపోతే నువ్వు యువర్ పనిష్డ్, నీకు పెనాల్టీ ఉంటుంది, నీకు జరిమానా ఉంటుంది. ఇలా చేయకపోతే డూస్ అండ్ డోంట్స్ కి ఎంకరేజ్మెంట్ ఉంది, డోంట్స్ కి జరిమానా కూడా ఉంటుంది. కాబట్టి ఒక పక్క ఆర్గనైజేషన్ అని అంటున్నాను నేను. ఈ ఆర్గనైజేషన్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెంబర్షిప్ సంపాదించాలంటే నిర్వాణ అనే ఆపరేషన్ చేయించుకోవాలి. నిర్వాణ అనే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఈ జర్నీ కంప్లీట్ అయిపోతుంది. అంటే దొరైస్వామి అనేటువంటి ఒక మగ అబ్బాయి నిర్వాణ అనే ఆపరేషన్ చేసుకోవడం వల్ల హిజ్డా కమ్యూనిటీలో అంతర్భాగం అయిపోతారు. కంప్లీట్ హిజ్డా అయిపోతారు. తన డిజైర్ ఏంటి? తను ముందు చెప్పుకున్నటువంటి పుస్తకంలో నేను ఒక కంప్లీట్ స్త్రీమూర్తిగా ట్రాన్స్ఫార్మ్ కావాలి అనేటువంటిదే ఆమె డిజైర్. నిజమే, ఒక దొరైస్వామి అనేటువంటి అబ్బాయి తన బాడీలోని మార్పుల్ని గ్రహించి, గమనించి, పరిశీలించి తదనుగుణంగా తను మారుతూ స్త్రీగా మారాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్త్రీగా మారాలనేటువంటి చేసిన జర్నీలో స్త్రీగా మారిన తర్వాత, హిజ్డాగా మారిన తర్వాత మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది. స్త్రీ అనేటువంటిది సమాజంలో స్త్రీ అనేటువంటి స్థానాన్ని పొందాలనుకుంటున్నటువంటి హిజ్డా. స్త్రీ అనేటువంటి స్థానమే ఇక్కడ చాలా అప్రెస్డ్ అండ్ సప్రెస్డ్, ఒక డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్నటువంటి స్థానంలో ఉంది. సో రేవతి గారు ఈ ప్రయాణం అంతా అయిపోయిన తర్వాత, హిజ్డా అయిపోయిన తర్వాత, హిజ్డా కమ్యూనిటీతో పనిచేస్తూ ఇప్పుడు స్త్రీ ఎదుర్కొంటున్నటువంటి అవమానాలని, వివక్షని, డిస్క్రిమినేషన్ ని కూడా స్త్రీలతో మమైకమై ఇన్ సాలిడారిటీ విత్ ఉమెన్ క్వశ్చన్ తోటి ఎలా ముందుకు వెళ్లారు అనేటువంటిది నెక్స్ట్ చాప్టర్ లో ఆమె ఒక ఎన్జిఓ లో పనిచేస్తుంది. హిజ్డా అయిపోయిన తర్వాత చాలా అవమానాలు, చాలా జర్నీ, చాలా హిందీ ప్రాంతాల్లో వెళ్ళి కిన్నెర అంటారు, కరెక్ట్, కిన్నెర అంటారు. తమిళ ప్రాంతంలో అరవని అంటారు, మనం కొజ్జాలు అంటాం, మనం హిజ్డాలు అంటాం. హిజ్డా వీళ్ళ టెర్మినాలజీలో మొత్తం ముంబై, మహారాష్ట్ర హిందీ డామినేట్ చేస్తుంది. బికాస్ వీళ్ళ మొత్తం ఆర్గనైజేషన్ కి క్యాపిటల్ సిటీ ముంబై. వీళ్ళు తమిళనాడు నుంచి వచ్చినా, కేరళ నుంచి వచ్చినా, బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి వచ్చినా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినా, తెలంగాణ నుంచి వచ్చినా, నేను గమనించింది ఏంటంటే నా 2 నెలల పరిశీలనలో నేను ఒక 2 months నేను ఒక వర్క్షాప్ లో భాగంగా 2 months నేను హిజ్డాలతో పనిచేశాను. ఎన్ఎఫ్డిసి, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సిడాప్ ఆంధ్రప్రదేశ్ సంస్థ, సిడాప్ అనే సంస్థ ప్లస్ సయోధ్య అనే ఒక ఎన్జిఓతో కలిసి నేను ఒక 2 months ఒక తిరుపతిలో నేను వర్క్షాప్ చేశాను వీళ్ళతోటి, హిజ్డాలతోటి. దాంట్లో ట్రాన్స్ మేల్ ఉన్నారు, ట్రాన్స్ ఫిమేల్ ఉన్నారు, తర్వాత బయాలజికలీ ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. 3వ కేటగిరీ ట్రాన్స్జెండర్స్ లో 3వ కేటగిరీ ఏంటంటే పుట్టుకతోటే వీళ్లకు స్త్రీ పురుషుల 2 అవయవాలు పూర్తి స్థాయి మెచ్యూర్డ్, అంటే పరిపక్వంగా రాకుండా కొంచెం కొద్దిగా రావటం, అంటే అవి 2 ఉంటాయి, దాంట్లో 2 ఉంటాయి వాళ్ళని కూడా మనం ట్రాన్స్జెండర్లు అంటాం. అట్లాంటి ట్రాన్స్జెండర్ తో పనిచేశాను, బైసెక్షువల్ తో పనిచేశాను, అట్లాగే వీళ్ళ 20 మందితో పనిచేశాను 2 నెలలు. అదొక పెద్ద గుడ్ ఎక్స్పీరియన్స్ నాకు, వెరీ రిచ్ ఎక్స్పీరియన్స్ నాకు. భార్గవ్ చెప్పినట్టు కిన్నెర సముదాయం అంటారు హిందీలో, వీళ్ళని తమిళ్లో అరవని అంటారు. ఇంతకుముందు నేను చెప్పిన మహాభారతంలో ఈ అర్జునుడి నాగరానికి పుట్టినటువంటి అరవణ్ణి పెళ్లి చేసుకునే వాళ్ళే. అతను చనిపోయిన మహాభారతంలో బలిస్తారు, అతను చనిపోయిన తర్వాత అతను గుడి ఉంటుంది, ఆ గుడిలో పెద్ద ఉత్సవం చేస్తారు హిజ్డాలంతా కూడా. తమిళనాడులో పెద్ద ఉత్సవం అది. ఇది కూతాండవర్ దేవాలయం, విల్లుపురం జిల్లాలో కూతాండవర్ దేవాలయంలో పెద్ద జాతర జరుగుతుంది. ఆ జాతరలో ఈ హిజ్డాలంతా వెళ్ళి అరవణ్ణి పెళ్లి చేసుకుంటారు. అరవణ్ణి పెళ్లి చేసుకోవడం వల్ల వీళ్ళు అరవణి అయిపోతారు. అరవణి అంటే హిజ్డా, కొజ్జాస్ అని అర్థం. ఈ అరవణులంతా కూడా ఈ ఉత్సవం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ముండ మోస్తారు. అంటే వాళ్ళు మొత్తం వాళ్ళ భర్తని కోల్పోవడం వల్ల వాళ్ళంతా కూడా
ఏవైతే రిచువల్ ఉందో, హిందూ సాంప్రదాయంగా ట్రెడిషనల్ ఆర్థోడాక్స్ రిచువల్ అయితే ఉందో ఆ ప్రకారంగా వాళ్ళు గాజులు పాలు కొట్టుకోవడం, బొట్టు చెరిపేసుకోవడం, తెల్ల దుస్తులు 40 రోజులు ధరించడం లాంటి రిచువల్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా హిజ్డా కమ్యూనిటీలో చాలా మ్యాండేటరీ రిచువల్స్ ఫర్ హిజ్డా టు కంటిన్యూ యాజ్ ఎ హిజ్డా. తర్వాత ఇంత చేసి నేను ఇంత ట్రామా, ఇన్ని అవమానాలు, ఇంత స్ట్రగుల్, ఇంత ఫైట్ చేసినటువంటి ఈమె రేవతి నిజంగా ఏం సాధించదలుచుకుంది అని అనిపించింది అనే ఒక మాట. ఎందుకురా ఇంత చేసిందంటే, ఒక స్త్రీగా ఒక గౌరవం పొందడానికి. నేను నా దేహంలో ఒక స్త్రీమూర్తి ఉంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేను ఆ స్త్రీమూర్తిగా జీవించాలనుకుంటున్నాను అనేటువంటి ఆమె డిమాండ్ ని ఆమె ఫుల్ఫిల్ చేసుకోవడం తోటి ఈ మొత్తం జర్నీ అంతా కూడా చేసింది. చాలా ట్రామాటిక్ జర్నీ, చాలా వయలెన్స్, చాలా అబ్యూసెస్, చాలా 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 ఫైట్, చాలా చాలా సెల్ఫ్ విల్ పవర్ ఉంటే తప్ప ఇన్ని అవమానాలు భరించాలా ఒక చిన్న సమాజంతో గుర్తింపు కోసం అనే ఒక దీనికి గురవుతాం మనం. చిన్నది కాదు, అది చాలా పెద్దది. ఈ జర్నీ చూస్తే మనము నిజంగానే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం కెమెరా పెట్టి చూస్తే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే నిజంగా ఈ జర్నీ ఎంతో విల్ పవర్ ఉంటే తప్ప, ఎంతో డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ ఉంటే తప్ప, ఎంతో నేను ఖచ్చితంగా ఇది చేసి తీరాల్సిందే, ఇది సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ నాకు అనేటువంటి కమిట్మెంట్ ఉంటే తప్ప ఈ జర్నీకి ఎవరు కూడా ఐ డోంట్ థింక్ వి అండర్గో. సో ఈ వన్స్ యాక్సెప్టెన్స్ ఎప్పుడు వస్తుందంటే, వీళ్ళు డబ్బులు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత యాక్సెప్టెన్స్ వచ్చిందని ఈ పుస్తకంలో రేవతి చెప్తారు. ఆమె డబ్బులు సంపాదించింది ఎట్లా అంటే, అందరు హిజ్డాల్లాగే వాళ్ళకి రెండు లైవ్లీహుడ్లు. ఒకటి భిక్షాటన చేయడం. వాళ్ళు భిక్షాటన అనే దాన్ని బ్రాడర్ సెన్స్ లో మాట్లాడతారు. మనం బెగ్గింగ్ లాగా కాకుండా, వాళ్ళు బెగ్గింగ్ అనే చెప్తారు పరిచయం చేసుకోవడం, కానీ వాళ్ళ బెగ్గింగ్ లో చాలా డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ ఉన్నది. దేవాలయాల దగ్గర అడుక్కుంటారు, షాపుల దగ్గర పోయి అడుక్కుంటారు. అట్లాగే ఊర్లలో ఏ ఊర్లో అయినా సరే, ఏ విలేజ్ అయినా సరే, వాళ్ళ చుట్టుపక్కల విసినిటీలో ఉన్నటువంటి పెళ్లిళ్ళకి డాన్స్ చేస్తారు. డాన్స్ చేయడానికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తారు. నామకరణానికి బ్లెస్సింగ్స్, అంటే పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకి బ్లెస్సింగ్స్ కి డబ్బులు వాళ్ళకి చాలా మంచి డబ్బులే వస్తాయి వాళ్ళకి. ఇవన్నీ లైవ్లీహుడ్ లో డబ్బులు ఎలా సంపాదిస్తారంటే, హిజ్రా సిస్టమ్ లో ఒక లైవ్లీహుడ్ ఛానల్ అయితే, రెండో లైవ్లీహుడ్ సెక్స్ వర్క్. మనము ఒక ప్రాస్టిట్యూట్ నేను సెక్స్ వర్క్ చేస్తున్నాను అని చాలా పబ్లిక్ గా చెప్పేటువంటి వెసులుబాటు, యాక్సెప్టెన్స్ సొసైటీ నుంచి లేదు. కానీ ఒక హిజ్డా నేను సెక్స్ వర్క్ చేస్తున్నాను అని చెప్పుకునేటువంటి సిచ్యువేషన్ అయితే ఉన్నది. నేను వర్క్ షాప్ లో 20 మందిని వాళ్ళని పరిచయం చేసుకోమని చెప్పినప్పుడు, మీరు ఏం చేస్తారు అని నేను అడిగినప్పుడు, వాళ్ళు నేపథ్యం, వాళ్ళ ప్రొఫైల్, స్మాల్ ప్రొఫైల్ చెప్పేసి, వాళ్ళు బెగ్గింగ్ చేస్తాము, సెక్స్ వర్క్ చేస్తాము, లేదా బెగ్గింగ్ చేస్తాము, సెక్స్ వర్క్ చేయము, సెక్స్ వర్కే చేస్తాము, బెగ్గింగ్ చేస్తాము అనే ఈ రెండు చాయిసెస్ లోనే ఆర్ దిస్ లేదా ఒకటో చేస్తామని వాళ్ళు పరిచయం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఈ రెండు కూడా యాక్సెప్టెడ్ లైవ్లీహుడ్ ఛానల్స్. ప్రొఫెషన్ అని చెప్పలేను కానీ నేను, అది ఒక లైవ్లీహుడ్ ఛానల్. ఈ రేవతి కూడా బెగ్గింగ్ చేసింది, తర్వాత సెక్స్ వర్క్ చేసింది. ఎన్నిసార్లు తను నిస్సహాయంగా హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్ లో నుంచి బయటికి వెళ్ళిపోతుందో, మళ్ళీ అన్నిసార్లు మళ్ళీ స్క్వేర్ 1 నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తన ఆర్గ్యుమెంట్ కి తను నిలువెత్తు కటౌట్ లాగా నిలబడుతుంది, విగ్రహంగా నిలబడుతుంది. ఆ ఆత్మస్థైర్యం చూస్తే మనకు అబ్బురం వేస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఆత్మస్థైర్యము, ఈ ఆత్మగౌరవము ఈ మొత్తం ఈ బుక్ నిండా కూడా ఉన్నాయి. ఈ పుస్తకంలో చదవాల్సినవి చాలా ఉన్నాయి. ఇది నేను చదివి వినిపించేవి కాదు, ఇది నవల కాదు. మనం చదువుతూ దుఃఖపడుతూ, లేదా గగురుపాటుకు గురవుతూ, లేదా తెలుసుకుంటూ సెన్సిటైజ్ అవుతూ, హిజ్రాలు కూడా ఉన్నారు, ఆడ మగ కాదు, ఆడ మగ కాని వాళ్ళు కూడా ఉన్నారు అనేటువంటి మన సెన్సిటైజేషన్ కి ఇది చాలా ఉపయోగపడేటువంటి ఒక అనుభవాల సమాహారం. ఇదంతా కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు ట్రాన్స్ మేల్, అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిగా కావాలనుకుంటుంటే ఒక ఆత్మకథ. ఇలాగే ట్రాన్స్ ఫీమేల్ కూడా ఉంటారని చెప్పారంటే, ఒక అమ్మాయిగా పుట్టి బయాలజికల్ గా అబ్బాయి కావాలనుకుంటుంది. అబ్బాయి లక్షణాలు తన బాడీలో, తన దేహంలో అబ్బాయి లక్షణాలు డామినేట్ చేయడం వల్ల
వాళ్ళ అబ్బాయిగా కావాలనేటువంటి కోరికని వ్యక్తం చేయడాన్ని ట్రాన్స్ ఫీమేల్ అంటారు. ఈ పుస్తకంలో ఒక పోయంతో చదివి నేను 10 అయింది. నేను పోయం తోటి నేను ముగిస్తాను. పోయం రేవతినే రాశాను. అంతకన్నా ముందు నేను రేవతి ట్రాన్స్ మేల్ కాబట్టి ట్రాన్స్ ఫీమేల్ పోయం చదువుతాను. ఇట్స్ ఎ స్మాల్ పోయం ఇన్ ఇంగ్లీష్. ఐఎమ్ ఎ బాయ్ బట్ యూ హ్యావ్ boobs. I am a boy. You don't loo. I am a boy but I am a boy. Full stop. ఇది ట్రాన్స్ ఫీమేల్ పోయం. ట్రాన్స్ మేల్ పోయం రేవతి రాసిన పోయమే చదువుతాను. చాలా అద్భుతంగా నచ్చింది నాకు, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్రేమవనంలో హుందాతనం అనే విత్తు నాటాను, మంచితనం అనే నీళ్లు పోశాను. ఒక మొక్క మొలిచింది, మృదువైన ఒక పువ్వు పూసింది. అది పవిత్ర స్థలాలకు ప్రార్థనా మందిరాలకు పనికిరాని పువ్వు. అది పవిత్ర స్థలాలకు ప్రార్థనా మందిరాలకు పనికిరాని పువ్వు. ఇది క్లుప్తంగా 1 hour లో నేను కవర్ చేయగలిగినటువంటి పుస్తకం. కవర్ చేయని విషయాలు చాలా ఉన్నాయి. కిన్నెర కదండి, కిన్నెర సముదాయం, కిన్నోర్ సముదాయం. నేను పొద్దున్న అనుకున్నట్టే 40 నిమిషాలు అనుకున్నా, 1 hour తీసుకున్నాను. నేను ఇంకా చదవాల్సినవి చాలా ఉన్నాయి కానీ చదవలేదు నేను. బట్ దట్ డజంట్ మ్యాటర్. అది నేను అనుకుంటున్నా, నేను కవర్ చేయాలని అనుకున్న విషయాలను కూడా కవర్ చేశాను. సో యా, ఇఫ్ ఐ గో బ్యాక్ టు ద కామెంట్స్. చెక్క అంటారు, అవును చెక్క అంటారు ప్రసాద్. చెక్క అంటారు, పేడి అంటారు, కన్నడలో హేడి అంటారు. హా అవుతుంది కన్నడలో, హేడి అంటారు. తిరునగై అంటారు తమిళ్లో అరవని అంటారు. బాంబేలో హిజ్డా అంటారు. కినోర్ సముదాయం అంటారు, కిన్నెర సముదాయం అంటారు. చెక్క అనేది అబ్యూజివ్, చెక్క అనేది అబ్యూజివ్, వంబోదు అనేది కూడా అబ్యూజివ్. తమిళ్లో వన్బోదు అంటే 9 అనేటువంటి సంఖ్య ముఖం అలా ఉండి ఇలా ఉండడాన్ని యానల్ సెక్స్ కి రిప్రజెంటేషన్ గా ఆ 9 ని అబ్యూజివ్ గా వాడతారు. ఒంబొదు అంటే 9 అనే సంఖ్యని హిజ్డాలని హెకిల్ చేయడానికి, అబ్యూజివ్ గా మాట్లాడడానికి చేస్తారు. ఈ పుస్తకంలో 90 సార్లు వస్తుంది 9 అని. 9వ నంబర్ వాడు అంటారు. బస్సులో వెళ్తున్నప్పుడు కూడా ఆ టైం ఎంత అయిందమ్మా అంటే అవతలవాడు 9 అంటాడు. కావాలనే ఊరికే వాళ్ళ ఎక్స్చేంజ్ లో కూడా ఒక హిజ్డాని హెకిల్ చేయడానికి ఉపయోగించేటువంటి ప్రాంక్ లో భాగంగా జోక్ అది. 9 అంటారు. 9 అంటే ఒంబోదు. మనము 0.5 అంటాము. చెక్క అంటే 6. చెక్క అంటే హిందీలో 6 మరి ఎందుకు వచ్చింది తెలియదు. మానవ జాతి పగలగొట్టాల్సిన ఆఖరి దుర్గం హెట్రోనార్మేటివ్. అబ్సల్యూట్లీ ఎస్. హెట్రోనార్మేటివ్ అనేటువంటిది బైనరీ. యా, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ భార్గవ్. సెటిల్ అయ్యేంత వరకు ఐ థింక్ ఐ గాట్ ఇట్ నౌ భార్గవ. డిజైర్ అనేది ఓరియంటేషన్ గా సెటిల్ అవ్వడం. డిజైర్ అనేటువంటిది ఓరియంటేషన్ అయ్యేందుకు చాలా 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 జర్నీ చేయాల్సి వస్తుంది. ఒక ఓరియంటేషన్ గా డిక్లేర్ చేయడానికి, పబ్లిష్ చేసేందుకు చాలా జర్నీ చేయాల్సి వస్తుంది. ఈ 150 పేజీలు ఆ రెండింటి మధ్యలో, ఆ 2 పాయింట్స్ మధ్యలో డిజైర్ కి ఓరియంటేషన్, ఆ ఓరియంటేషన్ ఇది అని పబ్లిక్ గా డిక్లేర్ చేయడానికి, పబ్లిష్ చేయడానికి చేసిన ప్రయాణం. మన పురాణంలో చెప్పిన కిన్నెరులు ఎవరంటారు? కిన్నెరులు, కింపురుషులు ఎవరో నాకు తెలియదు. మరి దానికి సంబంధించినటువంటి లింగ్విస్టిక్ కనెక్షన్ ఏమై ఉంటుందో నాకు తెలియదు. అబ్సల్యూట్లీ ఐ డోంట్ నో ఐడియా. బాడీ ఈజ్ అ లాంగ్వేజ్. అబ్సల్యూట్లీ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, కంటెంట్, కమ్యూనికేషన్ లో చాలా ఇంపార్టెంట్. మన కంటెంట్ ని మనం కమ్యూనికేట్ చేయడానికి మన లాంగ్వేజ్, లిప్ ద్వారా వచ్చేటువంటి భాష, పదాల భాష ఎంత అవసరము. లిప్ మూసేసినప్పుడు మన నుదురు, మన చేతులు, మన భుజాలు, మన కళ్ళు, కాళ్ళు, ముఖ కవళికలు అన్ని కూడా ముఖ కవళికల భాష, దేహమే భాష. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. జెండర్ ట్రైనింగ్ లో దేహం కదలికలు నియంత్రణ చాలా. బాడీ లాంగ్వేజ్ యాక్చువల్లీ కండిషన్డ్ బాడీ లాంగ్వేజ్. మనం ఇట్లా కూర్చోవాలి, ఇట్లా కూర్చోకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు. ఏంది అట్లా కూర్చున్నావు, ఇట్లా కూర్చున్నావు, ఏందిరా ఆడవాళ్ళలా కూర్చున్నావు అని మగవాళ్ళని అంటాం, ఏందిరా మగరాయిలా కూర్చున్నావు అని ఆడవాళ్ళని అంటాం. ఇలా సిట్టింగ్ పోస్చర్స్, స్టాండింగ్ పోస్చర్స్, టాకింగ్ పోస్చర్స్, ఇవన్నీ కూడా బాడీ లాంగ్వేజ్. దీస్ ఆర్ ఆల్ కండిషన్. దీస్ హ్యావ్ జెండర్ కనెక్టేషన్స్ ఇన్ కండిషన్.
వెళ్తాడు వెళ్తుంది అనాలి. ఇప్పుడు డీడు డిడు ఒకటి మాత్రమే. నేను ఈ ఈ ఈ చాలా వాళ్ళని అడ్రస్ చేయట్టు నేను 20 మందితోటి వర్క్షాప్ చేశాను 2 నెలలు అన్నా కదా. నేను 2 నెలల్లో కూడా నేను ఎదుర్కొన్నటువంటి ప్రాథమికమైనటువంటి విషయం ఏంటంటే, నేను కంటెంట్ చెప్తూ ఉంటానా, వాళ్ళని ఏమని అడ్రస్ చేయాలి? వెంటనే వాళ్ళు చూస్తేనేమో వాళ్ళంతా మగవాడని తెలుసు నాకు, ఆడ వేషం వేసుకున్న మగవాళ్ళ కింద నాకు కనపడుతున్నారు వాళ్ళు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. వాట్ దే వాంట్ టు బి అడ్రస్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. డూ అనకుండా సార్ ది అని ఎప్పుడు 2-3 రోజులు కరెక్ట్ చేసేవాళ్ళు. కరెక్ట్ చేసిన తర్వాత నేను ఏం చేశానంటే, దీన్ని కరెక్ట్ చేసుకోవడము, డిస్టర్బెన్స్ దాన్ని క్రియేట్ చేయడము, దాన్ని మళ్ళీ వీడేంట్రా ఇంకా ఇంటర్నెట్స్ కాలేదు, వీడు కంటెంట్ చెప్పుకుని పోతున్నాడు అని కాకుండా నేను దాన్ని ప్లూరల్ చేసి పడేసాను, రూవ్ చేసేసాను. రూవ్ చేసి కొంతసేపు ఎక్స్కేప్ అయ్యి నేను కొంత ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత, అప్పుడు కంఫర్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో అప్పుడు నేను వాళ్ళని అడ్రస్ చేశాను. అట్లా శ్రీశైలం డూ రూ అయింది. అప్పుడు రెడ్డి ప్రసాద్, ఓ రెడ్డి వింటున్నావా? ఓకే, థ్యాంక్ యూ. సౌమ్య, అర్జునుడి కొడుకు, అబ్సల్యూట్లీ ఎస్, అతనే అరవణుడు. ఇది ప్రక్షిప్తమైన, అది కల్పితమైనా సరే, నాకు అది ఒరిజినల్ ప్రక్షిప్తమా కాదు, కానీ అది ఎవరు రాసి ఉంటారు, వాళ్ళ ఓరియంటేషన్ ఏమైంటుంది, వాళ్ళ సాఫ్ట్ కార్నర్ ఏమైంటుంది వీళ్ళని ఇంక్లూడ్ చేయడానికి అనేటువంటిది నా అబ్జర్వేషన్. Michael Foucault, a great French socialist and historian who died in 1975, one of my favorite philosophers, Michael Foucault. Ludwig Wittgenstein, to gay. గే. ఇక్కడ ఎల్జీబీటీలో ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను. ఎల్జీబీటీ, లెస్బియన్, గే, బైసెక్షువల్ అండ్ టీ. ఎల్జీబీటీలో ఎల్జీబీ అనేటువంటిది సెక్షువల్ ఇంక్లినేషన్, టీ అనేది జెండర్ ఇంక్లినేషన్, జెండర్ ఓరియంటేషన్ చెప్తారు, తెలియజెప్పేటువంటి విషయం. అంటే ఎల్జీబీటీలో లెస్బియన్ అంటే నేను స్త్రీతోనే సంపర్కం లేదా ఒక స్త్రీ భాగస్వామిని కోరుకుంటున్నాను అనేటువంటిది లెస్బియన్. గే అంటే నేను ఇంకో పురుషుణ్ణి భాగస్వామిగా కోరుకుంటున్నాను నా సెక్స్ లో, సెక్షువల్ పార్ట్నర్ గా నేను ఐఎమ్ ఓకే అని చెప్పడాన్ని గే అంటాం. బి అంటే బైసెక్షువల్, నేను స్త్రీలతోటి పురుషులతోటి కూడా నేను ఐఎమ్ ఓకే అని, ఐఎమ్ కంఫర్టబుల్ అని చేసే డిక్లరేషన్ ని ఎల్జీబీ కింద చెప్తాము. టీ అది కాదు. టీ ఈజ్ ఫండమెంటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎల్జీబీ. ఎల్జీబీ అనేది సెక్షువల్, అంటే నేను ఎవరితో సెక్స్ చేస్తాను అనే నా సెక్షువల్ ఓరియంటేషన్ ని, ఎవరితో సెక్స్ చేయడానికి నేను ఇష్టపడతాను, కంఫర్టబుల్ నేను చెప్పడాన్ని సెక్షువల్ ఓరియంటేషన్ చెప్పడానికి ఎల్జీబీ అయితే, టీ జెండర్ ఓరియంటేషన్, అంటే నేను పుట్టడం మగవాడే కానీ నేను ఆడపిల్ల ఉండాలనుకుంటున్నాను అనేటువంటి జెండర్ నే ఓరియంటేషన్ ని డిక్లేర్ చేయడాన్ని మనం ట్రాన్స్జెండర్ అంటాం. అయితే ట్రాన్స్జెండర్లు, నాకు ఒక ఫ్రెండ్ చెప్పినట్టు చాలా క్రిటికల్ అబ్జర్వేషన్ అది. ట్రాన్స్జెండర్లు అంతా కూడా వెదర్ ఇట్ ఇస్ ట్రాన్స్ మేల్ ఆర్ ట్రాన్స్ ఫిమేల్, వాళ్ళ బాడీలో చేంజెస్ వచ్చేసరికి కుటుంబంతో గొడవలన్నీ స్టార్ట్ అయిపోతాయి, వాళ్ళ చదువు నాశనం అయిపోతుంది, చదువు మధ్యంతరంలోనే ఆగిపోతారు వాళ్ళు. ఆల్మోస్ట్ నేను చూసిన 20 మంది ట్రాన్స్జెండర్లో డిగ్రీ పాస్ అయిన 10th పాస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. కనా కష్టంగా తర్వాత డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, 2-3 ఉన్నారు. వాళ్ళ చదువు నాశనం అయిపోతుంది. ట్రాన్స్జెండర్లు నిరక్షరాస్యులే. వీళ్ళని రిప్రజెంట్ చేసినటువంటి లెస్బియన్స్, బైసెక్షువల్స్ అండ్ గేస్ వాళ్ళని పూర్తిగా రిప్రజెంట్ చేయడం లేదు. థియరిటికల్లీ స్పీకింగ్ ఎల్జీబీటీ అనేటువంటి ఒక ఎల్జీబీటీ ప్లస్ అంటున్నాం ఇప్పుడు, చాలా మైన్యూట్ డెఫినేషన్స్ తోటి చాలా కేటగిరీస్ కూడా దాంట్లో జాయిన్ అయినాయి. ఎల్జీబీటీలో టీని ఫుల్ ఫ్లెజ్డ్ గా రిప్రజెంట్ లేదని ట్రాన్స్జెండర్ల యొక్క వాదన. అది నిజమైన న్యాయసమ్మతమైనటువంటి వాదనే, ఎందుకంటే అది జెండర్ ఓరియంటేషన్, ఇది సెక్షువల్ ఓరియంటేషన్. దర్ ఇస్ ఎ ఫండమెంటల్ హెయిర్ స్ప్లిట్ లైన్ బిట్వీన్ దెమ్. కల్లూరు భాస్కరం గారు కూడా రెండు ప్రక్షిప్తాలే. ఎస్ సార్, రెండు ప్రక్షిప్తాలే అనేది అవునా కాదా అనేటువంటిది అకాడమిక్ చర్చ. అది పండితులు పరిష్కరించాల్సినటువంటి విషయం. అయితే దాని మోటివ్ ఏమై ఉంటుంది, ఆ ఇంక్లూషన్ కి, ఆ ప్రక్షిప్తానికి మోటివ్ ఏమై ఉంటుంది అనేటువంటిది నా ఇంట్రెస్ట్. ట్రాన్స్జెండర్లకు సంబంధించిన నిర్వాణం అంటే మగవాళ్ళ అంగం కోసేయడం. నేను ఇంతకుముందు నేను డానిష్ గర్ల్ చెప్పినప్పుడు రీఅసైన్మెంట్ సర్జరీ కాదు,
రీఅసైన్మెంట్ సర్జరీ కాదు ఇది. ఇది కేవలం అంగాన్ని తీసేయడం. అంగాన్ని తీసేస్తారు, తర్వాత బ్రెస్ట్ పెంచుకోవడానికి డబ్బులు ఉంటే ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తారు, సిలికాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తారు ఈ హిజ్రాలు. లేకపోతే హార్మోనల్ టాబ్లెట్స్ ఉన్నాయి, హార్మోనల్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, చాలా చాలా నానా రకాలైనటువంటి గొడవలు ఉన్నాయి, నానా రకాలైనటువంటి హింస ఉంది. వాళ్ళ డిజైర్ వెనక హింస ఉంది. వాళ్ళు స్త్రీగా కనపడాలనేటువంటి ఒక డిజైర్ వెనక, ఆ ఆబ్జెక్టివ్ వెనక చాలా హింస ఉంది. ఇవన్నీ కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ నరకం, ఈ ట్రాన్స్ప్లాంటేషన్స్ నరకమే, హార్మోనల్ మెడికేషన్ కూడా చాలా నరకమే. అవన్నీ కూడా వాళ్ళు సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ కింద కమిటెడ్ గా చాలా డెడికేషన్ తోటి, విల్ పవర్ తోటి దే గో త్రూ దట్. దట్స్ అ పాయింట్. ఆడది అనేది బూతు కాకపోయినా ఆడముండా ఆడదాంతో అని వాడి ఆమె గౌరవం తగ్గించినట్టు కొజ్జరికాన్ని తిట్టుగా వాడి ఆ పదాన్ని పరిశుద్ధి చేశాను. కొజ్జరికం మనకు తిట్టు కానీ వాళ్ళకి తిట్టు కాదు. నేను 2 నెలలు పనిచేశాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. వాళ్ళు కొజ్జరికం అనేటువంటి వాళ్ళకి మామూలు వాల్యూ, మనమిచ్చే వాల్యూ జడ్జిమెంట్ లేదు వాళ్ళకి. కొజ్జరికం అనేది వాళ్ళ వ్యవస్థ, వాళ్ళ సంస్కృతి. కొజ్జరికం అనేటువంటిది మనకు తిట్టది. మన బైరాక్యులర్స్ తోటి, మన స్పెక్స్ తోటి మనం వాళ్ళని చూడకూడదు. వాళ్ళ వాల్యూ జడ్జిమెంట్స్ తోటి, వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి, ఇన్సైడర్ లాంగ్వేజ్ ఏంటి, ఇన్సైడర్ కనెటేషన్ ఏంటి చూడాలి. నేను ఆ కనెటేషన్ తోటి ఉపయోగించాను. నేను కొజ్జరికం అనలేదు, వాళ్ళు కొజ్జరికం అంటారు అని వ్యవహరిస్తారు హిజ్రా సిస్టమ్ ని. అది తెలుగు పదం. పైగా నేను హిజ్రా అనేటువంటి ముంబై పదాన్ని వాడకుండా తెలుగు పదం వాడడానికి కొజ్జరికం అన్నాను. కొజ్జరికం అనే వాడడం వల్ల వాళ్ళు ఎవరు నొచ్చుకోలేదు కూడా. నేను వాడాను, వాళ్ళు నొచ్చుకోలేదు. కాబట్టి అది కలుషితం చేయలేదు నేను. అలమురు సౌమ్య, హైరార్కీ, లేటెంట్ స్లేవరీ, శ్రీశైల్ పంచకుల, ఏదైనా సరే ఇన్స్టిట్యూషన్ అవగానే అవలక్షణాలు ఇవి, చేకూరే అవలక్షణాలు ఇవి. ఇన్స్టిట్యూషనలైజేషన్, ఆర్గనైజేషన్ అనే దాంట్లో ఎంత హింస అయితే బయట సమాజంతో ఎదుర్కొంటారో హిజ్రా కావడం కోసం, హిజ్రా వ్యవస్థలో కూడా అంతే హింసను ఎదుర్కొంటారు. ఒక్కొక్కసారి అంతకన్నా ఎక్కువ హింసను కూడా ఎదుర్కొంటారు. బట్ ద ఫీలింగ్ ఆఫ్ బిలాంగింగ్నెస్, ద ఫీలింగ్ ఆఫ్ సిమిలారిటీ, ఐఎమ్ నాట్ డిఫరెంట్ అనేటువంటి దానికోసం ఇదంతా అనుభవిస్తారు, ఇదంతా సహిస్తారు. అది ఆ పాయింట్ చాలా వాల్యుబుల్ పాయింట్. మనం ఊరికే బయట అవుట్ సైడర్ లాగా మనం వాల్యూ చేయడానికి వీల్లేదు. ఇంత మనకు కష్టం అనిపించినా, ఇంత ట్రామా అనిపించినా, ఇంత హింస ఎందుకు చేస్తున్నారు? కేవలం ఊరికే ఆడపిల్ల అనిపించుకోవడం కోసమా? దీనికోసం ఇంత చేయాలా అనేటువంటిది మన పాయింట్ ఆఫ్ వ్యూ, మన పర్స్పెక్టివ్, మన పర్సెప్షన్. వాళ్ళ పర్సెప్షన్ లో ఏంటంటే దీనికోసమే వాళ్ళు కుటుంబాన్ని, స్నేహాల్ని, కెరీర్ ని, సమాజాన్ని లెక్క చేయకుండా వాళ్ళంతకు వాళ్ళు ఒక సమాంతర ప్రత్యామ్నాయ సమాజాన్ని, సంస్కృతిని, సంబంధాలను మెయింటైన్ చేస్తున్నారు. వేల సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి. ఇంకా చెప్పాలంటే మహాభారతంలో, ఇతిహాసంలో మగవాడు స్త్రీగా, స్త్రీడు పురుషుడిగా మారిన కథలు చాలా ఉన్నాయి. ఎస్ సార్, చాలా ఉన్నాయి. సత్యం ఈ బుక్ ఆవిష్కరణలో లామకాన్లో జరిగింది. సత్యం గారు, ఎస్ అవును. రేవతి తమ సమస్యల గురించి చాలా బాగా మాట్లాడారు. అవునండి. ఇంకా వ్యాపారం, గృహప్రవేశం వంటి శుభకార్యాలకు కూడా పిలిపించుకుంటారు. అవును, ప్రతి దాంట్లో కూడా దీవెన, వీళ్ళ దీవెన ఒక గుడ్ ఫార్చ్యూన్ అనేటువంటి ఒక ఫీలింగ్ ఉన్నది. ఇంతకుముందు చెప్పాను కదా, రాముడే ఇచ్చాడు మరి రామాయణంలో. కాబట్టి అది ఒక రిచువల్. కల్చర్ ఎంత పాతది, కల్చర్ ఎంత బలమైనది, కల్చర్ లో ఉంటే, కల్చర్ మన ఎవిడెన్స్ ఉంటే మనం ఎంత పవర్ఫుల్ గా దాన్ని కోట్ చేయొచ్చు, మన రెస్పెక్ట్ కోసం, మన అసెర్షన్ కోసం దాన్ని వాడొచ్చు అనేదానికి ఉదాహరణ అది రామాయణం అనేటువంటి ప్రస్తావన. కల్చర్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ ఎరీనా. ఎన్నికల్లో పోటీ చేయడం కూడా ఓకే. ట్రాన్స్జెండర్స్, ఆడ మగ ఎట్ల పౌరులు భారత రాజ్యాంగం ప్రకారం హిజ్రాలు కూడా పౌరులే, ఫుల్ స్టాప్. ఆడ మగకు ఎలాంటి అవకాశాలు, ఎలాంటి ఉపాధి, ఎలాంటి సాంస్కృతిక, సామాజిక అవకాశాలు ఉన్నాయో సమాజంలో హిజ్రాలకు కూడా ఉంటాయి. ఇంకా పోటీ చేయొచ్చా, పోటీ చేయకూడదు అనేటువంటిది చాలా టెక్నికల్ అంశం. చేయనిస్తారా, చేయనివ్వరా అనేటువంటిది, ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇస్తారా లేదా అనేటువంటిది చాలా 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 స్ట్రగుల్, చాలా చాలా వాళ్ళు చేయాల్సినటువంటి పోరాటం. ముస్లిం సంస్కృతిలో వీళ్ళకి ఎక్కువ గౌరవం ఉంది. అలెక్స్ రూథర్ఫోర్డ్ రాసిన అవును, నేను ముస్లిం సంస్కృతి అంటే దీంట్లో ఈ పుస్తకానికి, ఈ టెక్స్ట్ కి బయటికి నేను వెళ్లకుండా మాట్లాడదాం అనుకున్నాను. దీంట్లోనే నేను అందుకే
ఈ పుస్తకంలో ప్రస్తావించిన అంశాలు మాత్రమే మాట్లాడాను నేను. ది యూనెక్స్ అనే పుస్తకం, జాఫ్రీ రాసిన పుస్తకం చదివితే మీరు భారతదేశంలో యూనెక్స్ అంటే హిజ్డాలు ఎప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళ మన హైదరాబాద్ లో హిజ్రాకా అలావానే ఉంది, అంటే వాళ్ళ కమ్యూనిటీ గెట్టో ఉంది ఇక్కడ అఫీషియల్ గానే హైదరాబాద్ లో. సో 2009లో మా కొలీగ్ అడిగాను, ఎందుకు సార్ వాళ్ళకి ట్రాన్స్జెండర్లకి అంత డబ్బులు ఇస్తారు, వాళ్ళు బలిసి అడుక్కుంటున్నారు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా. నేను అడిగాను మా కొలీగ్ని, బాబు కొజ్జోళ్ళంతా కలిసి ఒక ఉడిపి హోటల్ పెడతారు, శాకాహార వెజిటేరియనే పెడతారు, వీ డోంట్ యాక్సెప్ట్. ఎస్, వాళ్ళు ఏ లైవ్లీహుడ్ లోకి కూడా మనము వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. మన ఇంతకుముందు చెప్పినట్టు హెటరో నార్మేటివ్ కళ్ళద్దాల్లో నుంచే మనం చూసినంత వరకు ఇంకే జెండర్ కి, ఇంకే ఓరియంటేషన్ కి మనము స్కోప్ ఇవ్వట్లేదు, స్పేస్ ఇవ్వట్లేదు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఆ ప్లేన్ లో మనం వాళ్ళని చూడాలనుకోవట్లేదు. వీఆర్ డిస్టర్బ్, వీఆర్ నాట్ ఓకే విత్ ఇట్. సో డబ్బులు అడుక్కోవడమా, లేకుంటే వాళ్ళు నిజంగా లైవ్లీహుడ్ లో వేరే క్వాలిఫికేషన్ తోటి వేరే వేరే చేస్తారనేటువంటిది ఒక ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ గా చేయాలి. ఒక ఇండివిజువల్ హిజ్డా చేసే పని కాదు. ఒక హిజ్డా వాళ్ళ కమ్యూనిటీతోనే వర్క్ చేయాల్సినటువంటి వాళ్ళు, చేస్తున్నటువంటి వాళ్ళు చేయాల్సిన పనులు. చాలా మంది చేస్తున్నారు ఇప్పటికే, హిజ్డా కమ్యూనిటీస్ చాలా మంది పనిచేస్తున్నారు. రేవతి పనిచేసేటువంటి ఎన్జిఓ పేరు కూడా సంగమ. అది కేవలం ట్రాన్స్సెక్షువల్స్ కోసమే పనిచేస్తుంది. మైనారిటీస్ ఆఫ్ ట్రాన్స్సెక్షువల్స్ యాక్టివిస్ట్ ఆమె రేవతి. ఇప్పుడు ఫీమేల్ సెక్స్ వర్కర్స్, MSM, మెన్ హ్యావింగ్ సెక్స్ విత్ మెన్, LGBT ల మధ్య ఒక సింబయాటిక్ రిలేషన్షిప్ ఉంటుంది. దే ప్రొటెక్ట్ వన్ అనదర్. Do they really protect one another, female sex workers? No, female sex workers ని కూడా ఫెసిలిటేట్ చేసే, లేదా కరెక్ట్ చెప్పాలంటే పింప్ చేసే వాళ్ళు హిజ్డాలు. ఈ దీంట్లో చాలా ప్రస్తావనలు కూడా ఉన్నాయి. సెక్స్ వర్క్ అంటే హిజ్డాలు చేసే సెక్స్ వర్క్ ఉంటుంది, మామూలు బయాలజికల్ స్త్రీలు అంటే వేశ్యలు చేసేటువంటి, ప్రాస్టిట్యూట్స్ చేసేటువంటి సెక్స్ కూడా ఉంటుంది. వీళ్ళందరూ కూడా రిలేషన్షిప్ ఉంటుందా, సింబయాటిక్ రిలేషన్షిప్ ఉంటుందా? సింబయాటిక్ రిలేషన్షిప్ పెద్ద మాట, కానీ ఒక రకమైనటువంటి వాళ్ళతోటి ఏమైనా కొల్లుడు అయి ఉంటారేమో. పాజిటివ్ గా మాట్లాడితే కొల్లుడు కూడా కరెక్ట్ కాదు. వాళ్ళంతా ఒక నెట్వర్క్ గా పనిచేస్తారు, వాళ్ళంతా సహకరించుకోకపోతే అది కొనసాగించలేరు వాళ్ళు. సెక్స్ వర్క్ అనేది వెదర్ ఇట్ ఇస్ హిజ్డా బై హిజ్డా ఆర్ ప్రాస్టిట్యూట్, ఫీమేల్ ప్రాస్టిట్యూట్ ఆర్ మేల్ ప్రాస్టిట్యూట్, వాళ్ళ మధ్యలో సాలిడారిటీ అండ్ కోఆపరేషన్ లేకపోతే అది కొనసాగదు. ఫర్ సాలిడారిటీ ఎస్, బట్ సింబయాటిక్ అనేది నేను ఐ డోంట్ థింక్ సో, బట్ లెట్ మీ థింక్ అబౌట్ ఇట్. చాలా ఉన్నాయి. చారిత్రకంగా చూస్తే రాజాంతఃపుర కాపలా సైనికులు, హేరమ్స్, అంతఃపురానికి కాపలా, హేరమ్స్ కి కూడా కాపలా హిజ్డాసే. బట్ ఈ పుస్తకం పరిధిలోకి రాదు ఆ చర్చ అంతా కూడా. ఇది కేవలం ఒక రేవతి అనే హిజ్డా చేసినటువంటి ట్రావెల్, ఆమె డ్రామా, ఆమె జర్నీ, ఆమె అసర్షన్, ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ కి సంబంధించినటువంటి స్ట్రగుల్, ఫైట్, ఆమె సిస్టమ్ తో ఎలా, స్టేట్ తోటి ఎట్లా కొట్లాడింది, వాళ్ళ ఫ్యామిలీ తోటి ఎట్లా కన్విన్స్ చేయడానికి కొట్లాడింది, ఆమె ప్రాపర్టీ రైట్ కోసం ఎట్లా కొట్లాడింది, ఆమె లైసెన్స్ తెచ్చుకోవడానికి ఎట్లా కొట్లాడింది, రేషన్ కార్డులో తన పేరు మార్చుకోవడానికి ఎట్లా కొట్లాడింది. ఇలాంటి చిన్న కొట్లాటలు, మనకు చిన్న అనిపించే చాలా వందల కొట్లాటల సమాహారమే ఈ పుస్తకం. నేను దాని నుంచి బయటికి రాదలుచుకోలేదు, ఎందుకంటే ఇది ఈ పుస్తకం పరిచయమే. So multiple examples can be given, sir. Analytical introduction. Thank you, Anil. Welcome. హిజ్డాలు వాళ్ళంతా రహస్యంగా కలుసుకునే ఇల్లు ఉండడం కాదు, వాళ్ళు ఒక గెట్టోలో ఉంటారు, వేరే చోట్ల ఉండరు, స్కాటర్డ్ గా ఉండరు, వాళ్ళు ఒక గెట్టోలో ఉంటారు. వాళ్ళంతా కూడా ప్రొటెక్టివ్ గా ఉంటారు, వాళ్ళంతా ఒక గెట్టోలో ఉంటారు. నేను తిరుపతిలో చూశాను, ఫర్ ఎగ్జాంపుల్, దామినీడు అనేటువంటి ఒక ప్రభుత్వం నిర్మించినటువంటి, ఒక ప్రభుత్వం ఇల్లు కట్టినటువంటి, వాల్మీకి ఆయోజనలో కట్టినటువంటి ఇళ్లలో వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ అక్కడే ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక చటాయ్ అంటే ఒక మొత్తం ఒక హిజ్డాకి సంబంధించినటువంటి ఒక స్కూల్, ఒక పరంపర, ఒక క్లాన్ అనుకుందాం, ఒక గణం అనుకుందాం. ఒక చటాయ్ అంటే ఒక గణం.
ఒక చటాయి నుంచి ఇంకో చటాయికి వెళ్ళకూడదు, ఒక చటాయికి ఒక చటాయికి మధ్యలో బ్రిడ్జులు ఉండవు, ఈ చటాయిలో ఉన్న చేల ఈ చటాయికి వెళ్ళడానికి వీలు లేదు, ఈ చటాయిలో ఉన్న గురువు ఈ చటాయిలో గురువుకి ఏమి సేవలు చేయాల్సిన అవసరం లేదు. సో ఈ చటాయి అంటే నువ్వు ఏ చటాయికి చెందిన దానివి అనేటువంటి దాంతో వాళ్ళ వాళ్ళ ఇంట్రొడక్షన్ వాళ్ళదంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తెలిసిపోతుంది. నేను పలానా గురువు దగ్గర ఉన్నాను, పలానా నాని దగ్గర ఉన్నాను, పలానా చటాయికి సంబంధించిన దాన్ని అని చెబితే సరిపోతుంది. మొత్తం వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళకి అర్థమైపోతుంది. అంతే తప్ప వాళ్ళు రహస్యంగా ఉండరు. వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ కమ్యూనికేషన్, వాళ్ళ లాంగ్వేజ్ మాత్రం మనకు తెలియదు. మనకు తెలియదంత రహస్యంగా, చాలాసార్లు ఇగ్నరెన్స్ కూడా. Yes, boss. It is 10:30. I call it a day. I don't know whether I've introduced the Revati. నేను న్యాయం చేశానో తెలియదు కానీ this is a very very good and painful reading. Hope you all read it. If మీరు చదవకపోతే చదవండి ప్లీజ్. సత్యవతి గారి ట్రాన్స్లేషన్ అద్భుతం. సత్యవతి గారి నా రిజర్వేషన్ నాకు సత్యవతి గారి ఒరిజినల్ దేనికైనా పిల్లలకు గానేకో దేనికైనా వచ్చి ఉంటే కేంద్ర సాహిత్య అకాడమీ, నేను ఇంకా మరింత సంతోషించేవాడిని. కానీ ఈ అనువాదం అవార్డుకు అర్హనీయమైనటే చాలా 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 సరళంగా హ్యాపీగా చదువుకోవచ్చు.